వెల్కమ్ టు సోల్ టాక్ షో. సోల్ టాక్ షోలో ఈ ఆదివారం మనతో ఉన్నారు శ్రవణ్ మహేష్ గారు. శ్రవణ్ మహేష్ గారు ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ గాను మరియు సొంతంగా ఒక సాఫ్ట్వేర్ కంపెనీని స్థాపించి అలాగే సాఫ్ట్వేర్పై ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్పై ఎన్నో పుస్తకాలు రాసి అలాగే మన దేశంలోనూ మరియు ఇంటర్నేషనల్గాను ఎన్నో వర్క్షాప్స్ అటెండ్ అవుతూ ఒక స్పిరిచువాలిటీ అంటే దానిపై ఉన్న మక్కువతో దానిపై ఉన్న ప్యాషన్తో ఎన్నో వర్క్షాప్స్కి వెళ్ళి అటెండ్ అయ్యి అలాగే ఎన్నెన్నో ఇంటర్నేషనల్ సెమినార్స్ కండక్ట్ చేస్తూ ఉంటారు. అట్లాంటి శ్రవణ్ మహేష్ గారితో ఈరోజు సోల్ టాక్ షో. వెల్కమ్ టు సోల్ టాక్ షో. థ్యాంక్ యూ పిఎంసి తెలుగు టీమ్. Yeah. థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ మీ. చెప్పండి మహేష్, అసలు మీకు అసలు మీ బాల్యం ఎక్కడ, మీ ఊరేంటి, మీ బ్యాక్గ్రౌండ్ చెప్పండి. ఓకే, నేను పుట్టింది చెన్నై. చెన్నై. మా అమ్మ వాళ్ళది చెన్నై. ఓకే. పెరిగింది గుంటకల్. ఎందుకని గుంతకల్? మా నాన్న వాళ్ళది గుంటకల్. ఫాదర్ది గుంతకల్, మదర్ది చెన్నై. ఓకే. సో ఇంకా బ్యాక్గ్రౌండ్ చెప్పాలంటే ఇట్స్ మాది చాలా హైబ్రిడ్ అనమాట. ఓకే. గ్రాండ్ మదర్ తమిళ్, ఆ? మలయాళం. అవునా? మీ గ్రాండ్ మదర్ మలయాళం, మీ మదర్ తమిళ్, మా గ్రాండ్ ఫాదర్ కన్నడ. గ్రాండ్ ఫాదర్ కన్నడ, నువ్వు తెలుగా? పెరిగింది గుంటకల్ కాబట్టి తెలుగు. మీ ఫాదర్ గుంటకల్లో జాబ్ చేసేవాళ్ళు ఏంటి? రైల్వేసా? పోస్టల్. ఓకే ఓకే. మొత్తానికి ఒక విభిన్నమైన ఫ్యామిలీలో పుట్టారన్నట్లు. హైబ్రిడ్ ఫ్యామిలీ. లాంగ్వేజ్ కూడా చాలా వచ్చా నీకు? ఏమి వచ్చు? చిన్నప్పుడే తెలుగు తమిళ్ వచ్చు. ఇంట్లో కన్నడ మాట్లాడేవాళ్ళు, కానీ నాకు పెద్ద ప్రాక్టీస్ లేదు. తమిళ్ అయితే కన్నడ అర్థమవుతుంది. ఓకే ఓకే. తమిళ్ కూడా నేర్చుకున్నాను నేను. ఓకే. తర్వాత తెలుగు, కన్నడ, తమిళ్ అయితే బాగా, తెలుగు తమిళ్ బాగా వస్తుంది, రాయడము, చదవడము. తమిళ్ కూడా చదవడం వచ్చు. కన్నడ కొంచెం అర్థమవుతుంది, ప్రాక్టీస్ లేదు. ఇంకా లాంగ్వేజెస్ అంటే ఇంకా హిందీ ఎట్లా మామూలే. ఈ మధ్య బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత కొంచెం జర్మను, ఫ్రెంచ్, ఏ దేశం వెళ్తే ఆ దేశంలో ఒక బేసిక్ లాంగ్వేజ్ ఉంటాయి కదా కొన్ని, అవి అయితే నేర్చుకుంటాను అనమాట. అయితే చిన్నప్పుడు అంతా స్కూలింగ్ అంతా గుంతకల్లే? 9th వరకు గుంటకల్ చదివాను. 10th నెల్లూరులో చదివాను, హాస్టల్, రెసిడెన్షియల్. విజయవాడ, తర్వాత ఇంటర్మీడియట్, ఇంజనీరింగ్ తిరుపతి. ఓకే. అయితే మీకు చిన్నప్పటి నుంచి మీ ఎడ్యుకేషన్ అంతా ఎట్లా ఉండేది ఏంటి? అంటే ప్రైవేట్ అయినా? చిన్నప్పటి ప్రైవేట్ అయినా. ఓకే. ఇక్కడ గుంతకల్లో మ్యాక్సిమం చిన్న బాల్యం అంతా గుంతకల్లో గడిచింది? బాల్యం అంతా గుంటకల్. ఓకే ఓకే. రైట్. అంటే చిన్నప్పటి నుంచి మీ స్పిరిచువాలిటీ ఎలా ఉండేది? అంటే మీ అంటే దేవుని మొక్కే వాళ్ళ, పూజలు చేసే వాళ్ళ ఏంటి? మా గ్రాండ్ మదరు చాలా పూజలు చేసేవాళ్ళు. ఇంకా ఏంటంటే మా గ్రాండ్ మదర్ దగ్గరికి చాలా మంది వచ్చేవాళ్ళు కన్సల్టేషన్ కోసం. ఇట్లా పంచాంగం చూసి ముహూర్తాలు పెట్టడము. ఇంకా కొన్నిసార్లు అయితే కొంతమందికి కొన్ని ఇష్యూస్ వచ్చినప్పుడు మంత్రించడము, అవి ఇవి చేసేవాళ్ళు అనమాట. నాకు యాక్చువల్గా మా గ్రాండ్ మదర్కి నేను చాలా ఇష్టం. ఎప్పుడు తన పక్కనే పడుకునేవాడిని. తన పద్ధతులని చాలా స్ట్రిక్ట్గా ఉండేవి, డిసిప్లైన్డ్గా ఉండేవి. అండ్ ఆ ఏరియా అంతటికి తను ఒక మెయిన్ పర్సన్ లాగా అనమాట ఫర్ కన్సల్టేషన్. ఈ రిలీజియస్ పరంగా, ఏదైనా మత పరంగా, బ్రాహ్మిన్స్ మేము బేసికలీ. సో ఏదైనా డౌట్స్ వచ్చినా వచ్చేవాళ్ళు. ఇంట్లో ఎప్పుడూ ఒక మీటింగ్ ఏదో ఒకటి జరుగుతూ ఉండేదన్నమాట. రిలీజియస్ పరంగా ప్రతి ఒక్క పండగ మా ఇంట్లో జరిగేది. పూజలు, అందరూ చుట్టుపక్కల వాళ్ళు వచ్చేవాళ్ళు, 50 మంది అట్లా జరిగేది. ఓకే. ఒక ట్రెడిషనల్ ఫ్యామిలీలో బ్రాటప్. మీరు చిన్నప్పుడు మంత్రాలు, వేదాలు నేర్చుకోలేదా మరి? మంత్రాలు అయితే నేర్చుకున్నాను. ఇప్పుడు పూజలు చేసేటప్పుడు కొన్ని పుస్తకాలు ఉంటాయి కదా, ఆ పుస్తకాలు చదివి నేను అప్పచెప్పడము. ఇంకా చిన్నప్పుడు ఫస్ట్ స్టాండర్డ్లో భగవద్గీత చెప్పాను. భగవద్గీత శ్లోకాలు స్టేజ్ పైన కృష్ణుడు వేషం వేసుకొని భగవద్గీత శ్లోకాలు చెప్పాను. సో నేర్చుకున్నాను బై హార్టింగ్. అప్పుడు ఇలా అర్థం ఏం తెలియదు, కానీ అదొక సరదా. ఇప్పుడు నేర్చుకొని అప్పచెప్తే అందరు చప్పట్లు కొడతారు, పెంచుకుంటారు కదా, అలా ఉండేది. ఓకే. అసలు పిఎస్ఎస్ఎంలోకి ఎలా ఎంట్రీ వచ్చింది? అసలు ఎప్పుడు పిఎస్ఎస్ఎం మీకు పరిచయం అయింది? ఎట్లా పరిచయం అయింది? 2004లో. ఆఫ్టర్ మై ఇంటర్మీడియట్ తర్వాత నేను మళ్ళీ గుంటకల్కి వచ్చాను. హాలిడేస్ కదా, బిఫోర్ జాయినింగ్ టు ఇంజనీరింగ్. ఆ టైంలో తెలిసింది పిరమిడ్ ఉంది అని చెప్పి, అలా పిరమిడ్కి వెళ్ళడము. గుంతకల్ పిరమిడ్ పవనపుత్ర ధ్యాన కేంద్రం. అక్కడ కుల్లాయప్ప సార్ ద్వారా ధ్యానంలోకి ఎంటర్ అయ్యాను. అక్కడ ఆయన నేర్పించారు. తర్వాత విజయ్ కుమార్ సారు, ఇంకా కొంతమంది మాస్టర్స్, సో వాళ్ళతో సంపర్కము. అక్కడ నుంచి జర్నీ స్టార్ట్ అయింది. తర్వాత తిరుపతిలో బాగా ఎక్స్పాండ్ అయింది.
ఓకే. తిరుపతిలో ఇంజినీరింగ్ ఫస్ట్ ఇయర్ అంతా ర్యాగింగ్ పీరియడ్, బయటికి వెళ్ళలేం. ఓకే. సెకండ్ ఇయర్ నుంచి ఇంజినీరింగ్ సెకండ్ ఇయర్ నుంచి తిరుపతిలో మహతి ఆడిటోరియం అని ఉండేది. అక్కడ ఒక ధ్యాన మందిరం ఉంది. సో అక్కడ రోజు మార్నింగ్ వెళ్ళిపోవడం సైకిల్ తొక్కుంటూ 6 అసలు o'clock. మీకు మెడిటేషన్ చేయాలని ఎందుకు అనిపించింది? ఇనిషియల్గా క్యూరియాసిటీ, ఫస్ట్ క్యూరియాసిటీతో స్టార్ట్ అయింది. అంటే ఏంటి ఆ ఇది? ఏజ్‌లో జనరల్‌గా సినిమాలంటే క్యూరియాసిటీ, అమ్మాయిలంటే క్యూరియాసిటీ ఇట్లాంటివి ఉంటది గానీ, మెడిటేషన్ అంటే క్యూరియాసిటీ అన్నది ఏదో కష్టాలున్నప్పుడో, అనారోగ్యాలున్నప్పుడో వస్తది జనరల్‌గా. కానీ మీకెందుకని అప్పటికే మెడిటేషన్ నేర్చుకోవాలని అనిపించింది? అంటే చిన్నప్పటి నుంచి ఒక వెల్లతి అయితే ఉండింది లోపల. ఓకే. ఏదో ఒకటి చేయాలా అంటే, చిన్నప్పుడు పైకెళ్ళి స్టార్స్ చూస్తూ నేను ఒక ఆస్ట్రానామర్ కావాలా అని చెప్పి, తర్వాత ఈ సబ్జెక్ట్స్ చదువుతున్నప్పుడు నేను ఒక సైంటిస్ట్ కావాలా అని చెప్పి, మళ్ళీ యాక్చువల్గా హాస్టల్ జీవితం ఉండింది కదా, హాస్టల్ జీవితంలో కొంచెము ఇబ్బందులు స్టార్ట్ అయ్యాయి. అంటే అంతవరకు తల్లిదండ్రుల దగ్గర ప్రొటెక్టివ్గా ఉన్నాను, ఏమి బయట ప్రపంచం తెలియలేదు. సో హాస్టల్ జీవితంలో కొన్ని ఇబ్బందులు, అన్నీ ఒకరిని ఎదుర్కోవాలి, హెల్ప్లెస్నెస్, ఒక ఒంటరితనము, ఇవి ఫీల్ అయ్యేవాడిని. ఈవెన్ అప్పుడప్పుడు కూడా ఆ ఏజ్లో 17 years ఆ ఏజ్లో కూడా ట్రైన్లో వెళ్ళేటప్పుడు కొంతమంది సన్యాసులు కనిపిస్తారు. ఇట్లా కాషాయ బట్టలు వేసుకొని మూల కూర్చొని వాళ్ళు ఏదో ఉంటారనమాట. ఒక రకమైన ఇంట్రెస్ట్ ఉండింది వాళ్ళ పట్ల, స్వామీజీల పట్ల. ఏంటి అని కొంచెం ఆ టైప్లో ఏంటి అనే క్వశ్చన్ అయితే ఉండింది. వాళ్ళు ఏంటి, ఏం చేస్తారు. చిన్నప్పటి నుంచి పెద్ద క్వశ్చనర్ నేను. ఇది ప్రతి ఒక్కటి ప్రశ్నించేవాడిని. ఎట్లాంటి ప్రశ్నలు? ఏదైనా కానీ. ఎవరిని అడిగేవాళ్ళు? అందరినీ, మా ఫాదర్ని, మా మదర్ని, టీచర్స్ని. ఎట్లాంటి ప్రశ్నలు అడిగేవాళ్ళు? కొన్ని చెప్తారా? గుర్తున్నాయా? అంటే ఇప్పుడు సబ్జెక్ట్స్లో కూడా స్కూల్లో సబ్జెక్ట్స్, ఇది ఎందుకు ఇలానే ఉండాలా, ఇలా ఎందుకు ఉండకూడదు, ఎందుకు ఈ ఆన్సరే రాయాలా, ఇంకా దాంట్లో కూడా కొత్త కొత్తవి కనిపెట్టడం అనమాట. ఏమంటే 6th standard చదివేటప్పుడు జెనెటిక్ ఇంజనీరింగ్ గురించి ఒక చిన్న కాన్సెప్ట్ ఉంది. మళ్ళీ అదే బయాలజీ సబ్జెక్ట్లో క్యాన్సర్కి మందు లేదు అని ఉంది, ట్రీట్మెంట్ లేదు అని ఉంది. సో ఆ టైంలో ఒక ఫిల్ ఇన్ ద బ్లాంక్ ఉంది క్వశ్చన్ ఎగ్జామ్లో, విచ్ డిసీజ్ హ్యాస్ నో ట్రీట్మెంట్ అని చెప్పి. నేనేం రాయలేదు. తర్వాత నేను బయాలజీ మాస్టర్ దగ్గరికి వెళ్ళి చెప్పాను, ఇప్పుడు జెనెటిక్ ఇంజనీరింగ్ ఉంది, జీన్ థెరపీస్ ఉంది, దీని ద్వారా క్యాన్సర్ని ట్రీట్ చేయొచ్చు. దాంట్లో నాకు లింక్ కనపడేది, కనపడేది. సో ట్రీట్ చేయొచ్చు. ఎలా అంటే కొంచెం ముందుగానే క్యాన్సర్ ఎర్లీ స్టేజెస్లో కానీ అసలు క్యాన్సర్ రాకముందే జీన్స్లో ఉందా లేదా, ఇది ఉందా, ఇన్ఫర్మేషన్ ఉందా లేదా. జెనెటిక్లో ఇన్ఫర్మేషన్ ఉంది అంటున్నారు, జీన్స్లో ఇన్ఫర్మేషన్ ఉంది అంటున్నారు, క్యాన్సర్ వస్తుందో లేదా ఇన్ఫర్మేషన్ వస్తుంది కదా, ఎర్లీ స్టేజెస్లో ట్రీట్ చేయొచ్చు అని ఉంది కదా, అప్పుడు ఎందుకు క్యాన్సర్ అనేది నాన్ ట్రీటబుల్ డిసీజ్ అని అలా చేసేవాడిని. ఇంకా ఈ 7th standard ఆ టైంలో కూడా ఈ ఫిజిక్స్లో కొన్ని ఇవి ఉండేవన్నమాట, కార్బన్ డైఆక్సైడు, హైడ్రోజను, ఆక్సిజన్, ఇవి పదాలు అప్పుడప్పుడే నేర్చుకుంటున్నాను. అప్పట్లో నేను ఒక కాన్సెప్ట్ కనిపెట్టేవాడిని. అంటే ఎలా ఫ్యూయల్ని తయారు చేయొచ్చు, ఎలా మనము వాటర్ని తీసుకొని వాటర్లోని హైడ్రోజన్ని, ఆక్సిజన్ చేయలేదు, జస్ట్ థాట్ ప్రాసెస్ అంటే థియరీ. ఎక్స్పెరిమెంట్ చేసేంత ఎంకరేజ్మెంట్ దొరకలేదు, దొరికింటే చేసేవాడినేమో. స్మాల్ టౌన్ అలా వెళ్ళి చుట్టుపక్కల వాళ్ళకి చెప్పాను, వాళ్ళు కూడా నమ్మారనమాట, జరగచ్చు అట్లా అని. సో ఇట్లా వాటర్ తీసుకొని ఎట్లా మనం హైడ్రోజన్, ఆక్సిజన్ని ఒక డివైడ్ చేసి ఒక ఫ్యూయల్ని మనం తయారు చేయొచ్చు. ఎట్లనో ఫ్యూయల్స్ అంతా హైడ్రోకార్బన్సే కదా, సో హైడ్రోకార్బన్స్ మనం తయారు చేయొచ్చు, ఎందుకు పెట్రోల్ని, డీజిల్ని ఇది చేసుకోవడము. చిన్నప్పటి నుంచి సైంటిఫిక్ టెంపర్ ఉంది అన్నట్టు, సైంటిఫిక్ టెంపర్ ఉంది, చైల్డ్హుడ్ టెంపర్. ప్రతి ఒక్కటి సైన్స్ అనే కాదు, ఏ సబ్జెక్ట్ అయినా క్వశ్చన్ చేయడం, అది ఏంటి, ఇది ఏంటి, అదెందుకు, ఇది ఎందుకు. అదేదో బాబు మోహన్ సినిమాలో ఎందుకు, ఏమిటి, ఎలా అని ఉంటది కదా, ఆ టైప్ మనిషిని అనమాట. అట్లా ఇన్నోవేట్ చేయాలి అంటే పెద్దగా సైంటిస్ట్ అవ్వాలనుకున్నావు ఏంటి? అది బాగా బలంగా ఉంది, పెద్దగా అయిన తర్వాత సైంటిస్ట్ అవ్వాలి అనేది చిన్నప్పటి నుంచి బాగా బలంగా ఉంది. అయినట్టు స్పిరిచువల్ సైంటిస్ట్ అయ్యాను. ఈవెన్ టెక్నికల్గా కూడా చాలా ఇన్నోవేటివ్గానే కనిపెడుతూ ఉంటాను. ఏది ఆగదన్నమాట. నాకు ఈ నాలెడ్జ్ అనేది ఎంత అంటే ఎక్కడ ఆగదు, వస్తానే ఉంటుంది. ఇంకా లింక్స్
కలపడం అనేది నాకు చాలా ఇష్టం. ఓహో, ఇది ఇక్కడ కాదు, ఇక్కడ కూడా ఉపయోగించుకోవచ్చు, ఈ నాలెడ్జ్ ఇక్కడ ఉపయోగించుకోవచ్చు అనేది చెప్పి. మెడిటేషన్లోకి వచ్చిన తర్వాత మర్చిపోలేని అనుభూతి ఏంటి మెడిటేషన్లో? మరచిపోలేని అనుభూతి అంటే ఒక ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం, శివుడితో ఒక సంభాషణ జరిగింది. అంటే మెడిటేషన్ వచ్చినప్పుడు పుస్తకాలు చదవడము, పుస్తకాలు చదివినప్పుడు భగవద్గీత చదివాను 18 ఏళ్ళ వయసులో. దాంట్లో ఒక పాయింట్ అయితే బాగా మనసులో పడింది. మనం ముముక్షువు కావాలా అంటే మోక్షాన్ని ఆశించాలా, అప్పుడు మనము దానికి తగ్గ సాధన చేయాలా, అప్పుడు మోక్షం వస్తుంది అని చెప్పి. సో మోక్షము అంటే ఏంటి, మోక్షం కావాలా నాకు ఫిక్స్ అయిపోయాను అనమాట. సో ఒకానొక సందర్భంలో శివుడితో ఒక సంభాషణ జరిగింది. సో నాకు మోక్షం కావాలా, నేను నీలో చేరిపోతాను అంటే తను ఏమన్నాడంటే, నువ్వు నాలో తిరిగి చేరవు, నువ్వే నేను అన్నాడు. సో అలా నాకు సమాధానం వచ్చింది. నువ్వు నాలో తిరిగి చేరవు, నువ్వే నేను. నువ్వే నేను, ఇది సమాధానం వచ్చింది. ఇది అరౌండ్ 18 ఇయర్స్, 18 ఏళ్ళ వయసులో. మెడిటేషన్లోనే. అప్పట్లో చాలా సిన్సియర్ మెడిటేషన్, 3 hours. అదే ఇంకా ధ్యాస, ఇంకా లేదే లేదు, ధ్యానం చేయడమే. ఇంట్లో వాళ్ళు హాస్టల్లో ఉండేవాడిని. హాస్టల్లో అంత పీస్గా దొరికే టైం మెడిటేషన్ సెంటర్కి వెళ్ళిపోవడమే. సెంటర్కి వెళ్ళిపోయి చేసేవాడు తిరుపతిలో. ఓకే. అది పొద్దున్న 6 to 9 ఉంటుంది. 6కి వెళ్ళడము, 9 దాకా ఆడే ఉండడము, మళ్ళా వాళ్ళు తరిమేస్తే రావడం బయటికి తాళం వేసుకునేటప్పుడు, మళ్ళీ సాయంత్రం మళ్ళీ వెళ్ళిపోవడము, మళ్ళీ ఆడ ధ్యానం చేసుకోవడము, అనుభవాలు చెప్పడము, అనుభవాలు వినడము, ఇదే పని అన్నమాట. అలా గడిచింది. ఓకే. పత్రిజీని మొట్టమొదటి ఎప్పుడు చూసారు? 2005లో. ఎక్కడ? తుంబూరు తీర్థం. ఓకే. ట్రెక్కింగ్ వెళ్ళారు? తుంబూరు తీర్థం ట్రెక్కింగ్ వెళ్ళినప్పుడు చూసాను. ఓకే. అందరినీ క్వశ్చన్లు అడుగుతుంటారు, సార్ నువ్వు అడిగేవాళ్ళ? అడిగాను. ఏమని అడిగా? ఈ సృష్టి ఎలా జరిగింది, ఎట్లా స్టార్ట్ అయింది, స్టూపిడ్ క్వశ్చన్స్ అని అన్నారు అనమాట. గుర్తులేదు. ఇదైతే ఆ క్వశ్చన్ అయితే అడిగాను, ఇట్లా సృష్టి ఎలా మొదలైంది అనేది. సరే చెప్పలే. ఇంకేం అడిగారు? ఇంకేం అడగాలి. అప్పటికే కొంచెం ఇంటర్నల్గా ఇంట్యూషన్ కానీ, కమ్యూనికేషన్ కానీ, ఇంకోటి తెలిసిపోయేటివి అనమాట ఆన్సర్స్ కూడా. పుస్తకాలు చదవడము, ఇంకోటి ఏంటంటే ఒక సజ్జన సాంగత్యం అనేది దొరికింది ఆల్రెడీ అప్పటికే. సో ఏదున్నా దానికి ఆన్సర్స్ అయితే వచ్చేసేటివి మాస్టర్స్తో. అక్కడ లోకల్ మాస్టర్స్ ఉన్నారు కదా, వాళ్ళ ద్వారా తెలిసిపోయేటివి. సో ఇంకా పెద్దగా క్వశ్చన్స్ ఏమీ అనిపించలేదు ఇంకా ఆ టైంకి. అదొక క్వశ్చన్ మిగిలింది ఆ టైంకి, లేదు అడగాలి అని అడిగినాను, ఏమో తెలియదు ఆ టైంకి. సో అదే అలా అడిగాను. బుక్స్ చదవడం కూడా బాగా అలవాటు మీకు? ఎట్లాంటి బుక్స్ చదువుతుంటారు? స్పిరిచువాలిటీకి వచ్చాక స్పిరిచువల్ బుక్స్ బాగా చదవడం అలవాటైంది. బేసికల్గా ఒక క్యూరియాసిటీ మైండ్ సెట్. ప్రతి ఒక్కటి నాలెడ్జ్ తెలుసుకోవాలా, అది ఏంటి ఇది ఏంటి అని తెలుసుకోవాలా. చిన్నప్పటి నుంచి పుస్తకాల పురుగునే నేను. ఇప్పటికీ మా ఇంట్లో ఒక 600-700 పుస్తకాలు ఉంటాయి. ఆఫీస్లో ఒక 1000 పుస్తకాలు ఉంటాయి. అన్ని స్పిరిచువల్ సంబంధించినవి, లేదా మేనేజ్మెంట్కి సంబంధించినవి, లీడర్షిప్కి సంబంధించినవి అన్నీ ఉంటాయి. ఏ పుస్తకం నాకు ఏదైనా పుస్తకం కనపడింది నా దగ్గర లేదు అంటే కొనేస్తాను. ఓకే. సో అన్ని పుస్తకాలు నా దగ్గర ఉండాలి అనేది నా ఇది. కొంటరుగా చదువుతారా లేదా? చదువుతాను, మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ చదువుతాను. ఓకే. అంటే ఒకప్పుడు బాగా చదివేవాడిని. మిమ్మల్ని బాగా ఇన్స్పైర్ చేసిన పుస్తకాలు ఏంటి? కృష్ణ ద మ్యాన్ ఇన్ దిస్ ఫిలాసఫీ. ఓషో. ఎందుకంటే అప్పటి వరకు నేను ధ్యానం ధ్యానం ధ్యానం, ఇంకో ధ్యాస లేదు. అసలు భౌతిక జీవితం పట్ల ఎటువంటి ఇంట్రెస్ట్ లేదనమాట. ఇన్స్పిరేషన్ చేసిన బుక్ ఏం పేరు? కృష్ణ ద మ్యాన్ అండ్ హిస్ ఫిలాసఫీ. ఓకే. ఏం బాగా నచ్చింది ఆ బుక్లో? మిమ్మల్ని బాగా అట్రాక్ట్ చేసుకున్న అంశం ఏంటి? బాగా అట్రాక్ట్ చేసుకున్న అంశం ఏంటి అంటే, కృష్ణుడు ఒక మల్టీ డైమెన్షనల్ పర్సనాలిటీ. ఓకే. అంతవరకు నేను నా ధ్యాస అంతా ధ్యానము 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 ఏమైంది. భౌతిక జీవితం పట్ల ఎటువంటి ఇంట్రెస్ట్ లేదు. ఏముంది, పెళ్లి చేసుకోవాలా, పిల్లల్ని కనాలా, సంపాదించాలా, ఇల్లులు కట్టుకోవాలా, ఇది ఏంది జీవితము, జీవితం అంతా ధ్యానంలోనే ఉంది, ఆనందం అంతా ధ్యానంలోనే ఉంది అనేది ఉండింది అప్పటికి మైండ్లో. కానీ ఈ బుక్ చదివిన తర్వాత ఓహో, మన యాక్చువల్ ఒక దాంట్లో ఒక చాప్టర్ ఉంది,
వేర్ ఎ బుద్ధ ఎండ్స్ కృష్ణ బిగిన్స్ అని చెప్పి, ఎక్కడైతే బుద్ధుడు సమాప్తం చెందుతాడో అక్కడ కృష్ణుడు ఉదయిస్తాడు అని, కృష్ణుడు పుడతాడు అని చెప్పి. సో అక్కడ నాకు అర్థమైంది. ఇప్పుడు పత్రి సార్ చెప్పేటివన్నీ ఓకే, మనం అందరూ ఎన్లైటెండ్ బీయింగ్స్, మనమంతా ఆల్రెడీ ధ్యానం చేసి జీవితానికి వచ్చి ఈ భూమి మీదకి వచ్చాము, మళ్ళా మనం అందరూ దేవుళ్ళము, మనం ఈ భూమి మీదకి ఒక పని మీదకి వచ్చాము, ఒక పర్పస్ మీదకి వచ్చాము, ఇవన్నీ అర్థమయ్యింది అప్పుడు. అంటే బుద్ధత్వం పొందడం కాదు అల్టిమేట్ గోల్, బుద్ధత్వం పొందినాక ఈ లోకంలో మళ్ళీ జీవించడం ఎట్లా, దానికి కృష్ణుడు ఒక అల్టిమేట్ ఎగ్జాంపుల్. ఒక ఎలా తన యొక్క బుద్ధత్వాన్ని, తన యొక్క జ్ఞానాన్ని ఉపయోగించుకుంటూ నాన్ ఇంటర్ఫియరెన్స్ మోడ్లో తన జీవితాన్ని ఎలా చేసుకుంటున్నాడు, తన యొక్క డెప్త్ ఏంటి, ప్రతి ఒక్క దానికి స్పిరిచువల్ మీనింగ్ ఏంటి అనేది ఆ బుక్లో చాలా గొప్పగా ఎక్స్ప్లెయిన్ చేశారు. అది బాగా నన్ను ఆకట్టుకునింది. దాని తర్వాత నేను కృష్ణుడిని ఇన్స్పిరేషన్గా తీసుకునేవాడిని, రోల్ మోడల్. సో కృష్ణుడి లాగా ఉండాలా అనుకునేవాడిని. సో అన్ని కృష్ణుడి లాగానే అప్పటి నుంచి నా లోపల అంత ఒక చిలిపి చేష్టలు వచ్చింది, మిస్చీవస్నెస్. అట్లా దొంగతనం కూడా చేసినా లేదు కృష్ణుడు దొంగతనం చేసినాడు, మనం చేయాలని లేదు, దొంగతనం చేయలేదు. కన్నెపిల్లల మనసులు దొంగతనం చేయడానికి ట్రై చేశాను, మెటీరియలిస్టిక్ గా దొంగతనం చేయడానికి ట్రై చేయలేదు. మనసులు ఎలా దొంగలించాలి అని తెలుసుకున్నాను. బాగా కృష్ణుడి క్యారెక్టర్లో మీకు ఏం బాగా నచ్చింది? రొమాన్స్, ఒక మిస్చీవస్నెస్, ఎట్ ద సేమ్ టైము ఈగోలెస్నెస్. అంటే అన్ని తెలిసినా కూడా తెలియనట్టు ఉండడం, అంతా ఒక అమాయకంగా నటించడము బాగా నచ్చింది. ఎట్ ద సేమ్ టైము ఎక్కడ ఏది తీసుకోవాలో అది తీసుకుంటారు. ఒకనొక టైంలో ఒక ఆయుధం తీసుకోవాలన్నా తీసుకుంటాడు, కానీ ఆయుధం వదిలేయాలన్నా వదులుతాడు. దెర్ ఇస్ అల్టిమేట్ ఫ్రీడమ్, ఒక ఫ్రీడమ్. అంత ఫ్రీగా ఎవరు జీవించలేరు జీవితంలో. ఏదో ఒకనొక కట్టుబాట్లకి లోన్ అవుతాం మనం. సో అసలు ఎటువంటి కట్టుబాట్లని లెక్క చేయకుండా తన మనసుకి, తన అంతరాత్మకి ఏది అనిపిస్తే అది చేయడం, నింపి ఎత్తుకొని రావడం, మళ్ళా సత్యభామతో ఒదిగి ఉండడము. అంటే తను ఎంత ఇది చేస్తున్నా కూడా ఒక సహనంతో, ఒక ప్రేమతో ఒదిగి ఉండడము. అర్జునుడిని కూడా ఒక ఫ్రెండ్ లాగా ట్రీట్ చేయడము. ఎప్పుడు నవ్వు ఉంటుంది. మనం రామారావు సినిమాల్లో చూస్తే కృష్ణుడి పాత్ర తీసుకుంటే ఎప్పుడు ఒక స్మైల్ ఉంటుంది, ఒక బ్లిస్ ఉంటుంది తన స్థితిలో. సో అది నాకు బాగా నచ్చింది. జీవిస్తే కృష్ణుడిలాగా జీవించాలి అనుకున్నాను ఆ టైంలో, ఆ బుక్ చదివిన తర్వాత. అది గొప్ప ఇన్స్పిరేషన్ ఇచ్చింది. ట్రై చేసావా? సక్సెస్ అయ్యా? సక్సెస్ అయినట్టే. ఎందుకంటే దాని తర్వాత నేను మెటీరియలిజం మీద కూడా నేను కొంచెము ఆసక్తి అనేది పెంచుకున్నాను. అంతవరకు నాకు మెటీరియలిజం పైన, ఈ భోగాలు ఆనందాల పైన నాకు పెద్దగా ఇంట్రెస్ట్ లేదు. అప్పుడు కొంచెం ఆసక్తి పెరిగింది. నేను కూడా బాగా గొప్పగా జీవించాలి, భగవంతుడు అంటే భాగ్యవంతుడు లాగా ఉండాలా, అన్నీ ఉండాలా మన దగ్గర, అన్నీ ఉండాలా. సో యాక్చువల్గా ఒక బుక్ ఉంది ఓషో రజనీష్ది, సెక్స్, డబ్బు, అధికారం అని చెప్పి. ఆ బుక్కులో అంత సెక్స్ని, డబ్బుని, అధికారాన్ని బాగా ఖండించాడు. మరి ఈ బుక్కులో దాన్ని యాక్సెప్ట్ చేయడం ఎలా నేర్పించాడు, దాన్ని ఎలా మనము ఓకే, వీ హ్యావ్ టు బి ఓకే విత్ దట్. మనం ఎలా ఈ సెక్స్తో, ఇదెందుకంటే ఇది మన జీవితాన్ని నడిపే ఈ 3 ఇంజన్స్, సెక్స్, మనీ, పవర్. అంటే కామము, మన డబ్బులు, అధికారం. సో ఈ 3 మన లోపల వెతికితే వీటి గురించే ఎక్కువ దాహం ఉంటుంది. ఈ దాహం ఎంత తాగినా తీరదు. నేను అనుభవించి చూశాను. ఎంత మందితో సెక్స్ చేసినా కూడా ఆ దాహం తీరదు. ఎంత డబ్బులు సంపాదించినా కూడా అది తక్కువే అనిపిస్తుంది. పవర్, అధికారం, నా కింద ఎంతమంది పని చేసినా కూడా లోపల ఇంకా దాహం, ఇంకా అధికారం కావాలా, ప్రైమ్ మినిస్టర్ కావాలా, ఇంకా అది కావాలి, ఇది కావాలి, ఆ లోపల ఫీలింగ్ అట్లా ఉంటుంది. సో బాగా చూశాను అది. కానీ ఆ కృష్ణుడు ఏంటంటే దానితో జీవిస్తూ
అంటీ అంటన్నట్టు ఉన్నాడు. అది గొప్పతనం. అన్ని భోగాల మధ్యలో ఉన్న ఉమ్, దేంతో అటాచ్మెంట్ లేదు. అవును. కానీ నాకు అది కుదరలేదు. ఒకసారి భోగాల్లోకి వెళ్ళిపోయినాక భోగాలు ఆలుస్తున్నాయి నేను. సో అది అంటే నేర్చుకున్నాను నా జర్నీలో. భోగాల్లోకి వెళ్ళి ఆ భోగాల్ని ఇంకా కోరుకోవడము, అది వెళ్ళి వెళ్ళి ఒకానొక టైంలో మళ్ళా విరక్తి రావడము, అట్లా రాగం రావడం, ఒకసారి మళ్ళా వైరాగ్యం రావడం. సో ఒకసారి ఈ సైడ్కి వెళ్తాను, ఒకసారి ఈ సైడ్కి వెళ్తాను. మిడిల్ పాత్ లేదు, మిడిల్ పాత్ రాలేదు, కుదరలేదు. అంటే ఐ వాస్ ఎక్స్పెరిమెంటింగ్. ఇంకొక విషయం ఏంటి అంటే ఆ బుక్ లో కృష్ణుడు ఆల్వేస్ హీ లివ్డ్ ఇన్ ఎక్స్ట్రీమ్స్ అని చెప్తారు. మిడిల్ పాత్ లేదు కృష్ణుడికి. కృష్ణుడు ఏ దేంట్లో అయినా డెప్త్కి వెళ్తాడు. ఇప్పుడు భోగంలో కూడా డెప్త్కి వెళ్తాడు, యోగంలో కూడా డెప్త్కి వెళ్తాడు, ఏ ఎక్స్ట్రీమ్ లో కూడా ఈ యొక్క దీంట్లో కూడా ఎక్స్ట్రీమ్కి వెళ్తాడు. ఎక్స్ట్రీమ్ లో ఉన్న బ్యాలెన్స్ లో ఉంటాడు, బ్యాలెన్స్ లో ఉంటాడు. కానీ నేను కొంచెం అవేర్ గా ఉంటాడు. సో అక్కడ కొంచెం నేను అప్పుడప్పుడు బ్యాలెన్స్ కోల్పోయేవాడిని. బట్ లెర్నింగ్ కదా, సాల్ సాధన నేర్చుకుంటున్నాను. నేను కూడా జర్నీలో ఉన్నాను. చాలా వర్క్ షాప్స్ చేసావు, చాలా ఆర్గనైజేషన్స్ తిరిగావు, చాలా చూసావు కదా. ఎక్కడెక్కడ ఏమేమి నేర్చుకున్నావు? స్పిరిచువాలిటీకి సంబంధించి SSYకి వెళ్ళాను. కొంచెము ఆర్ట్ ఆఫ్ లివింగ్ కూడా కొంచెం టచ్ లో ఉండింది. ఓషో ఆశ్రమ్కి వెళ్ళాను. క్రియాయోగా వెళ్ళారా? క్రియాయోగా నేర్చుకున్నా. అంటే లాహిరి మహాశయ ఒక ప్రాసెస్. కోర్సులు ఏమేమి చేశారు? స్పిరిచువల్ కోర్సులు కానీ, మోటివేషనల్ కోర్సులు కానీ? అవి చాలా చేశాను. అంటే మేనేజ్మెంట్ ఓరియంటెడ్ గా. అంటే ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత ఫస్ట్ MBA చేశాను, తర్వాత ఇంకొక MBA చేశాను, తర్వాత కంపెనీ స్టార్ట్ చేశాను. బిజినెస్ అనేది ఒక పెద్ద సముద్రం. సో అది నాకు నేర్చుకోవాలి. MBA అంటే ఇప్పుడు ఇన్ని స్పిరిచువల్ ఆర్గనైజేషన్స్ తిరిగి వచ్చారు, ఎన్నో కోర్సులు చేసి వచ్చారు కదా. ఎన్నో చేసినప్పటికీ PSSM తో కంటిన్యూస్ గా ట్రావెల్ అవుతున్నారు, మిగతా ఏ ఆర్గనైజేషన్ తో ట్రావెల్ అవ్వట్లా. ఆర్గనైజేషన్కి వెళ్ళారు, నేర్చుకున్నారు, కొన్ని రోజులు చేశారు, బయటకు వచ్చారు, ఇంకో దారి చేశారు, మళ్ళీ బయటకు వచ్చేసారు. రెగ్యులర్గా వేరే వాళ్ళతో టచ్లో లేదు, వేరే ఆర్గనైజేషన్తో. PSSMతో మాత్రం కంటిన్యూస్గా ట్రావెల్ అవుతున్నారు. ఏం నచ్చి మీరు కంటిన్యూస్గా ట్రావెల్ అవుతున్నారు PSSMలో? సజ్జన సాంగత్యం. ఎందుకంటే ఇది పేరెంట్ ఆర్గనైజేషన్. ఇక్కడే నా స్పిరిచువల్ జర్నీ అనేది స్టార్ట్ అయింది. మిగతా దానికి వెళ్ళినా కూడా అక్కడ నేను తప్పని చెప్పట్లేదు. దే ఆర్ ఆల్సో డూయింగ్ గ్రేట్ జాబ్, చాలా గొప్ప ఇది చేస్తున్నారు. ఇంకా నా పని ఎట్లుండిందంటే అక్కడ పోయి నేర్చుకుని వచ్చి ఇక్కడ నేర్పించడం, ఇలా ఉండింది నా పని. అక్కడ ఇట్లా నేర్పిస్తారు. అంటే పిరమిడ్ సొసైటీ ఈజ్ వెరీ ఎక్స్పెరిమెంట్ ఓరియంటెడ్ సొసైటీ. అంటే చాలా పరిశోధనలు చేస్తారు. సో వాళ్ళు బాగా అప్రిషియేట్ చేస్తారు. ఈవెన్ వాళ్ళకి కూడా ఒక కుతూహలత ఉంటుంది ధ్యానం చేసే వాళ్ళకి. పిరమిడ్ సొసైటీలో అది ఏంటి, ఇది ఏంటి, యాస్ట్రల్ ట్రావెల్ ఏంటి, విపස්සనా ఏంటి, ఓషో మెడిటేషన్ ఏంటి, ఇవన్నీ క్వశ్చన్స్ వస్తాయి వాళ్ళకి. చదువుతారు కదా పుస్తకాలు చదివినప్పుడు క్రియాయోగా ఏంటి, ఇవన్నీ ఉంటాయి. సో అలా చదివినప్పుడు ఆ బీజాలు పడ్డాయి, అది ఏంటి అనేది. అవకాశం దొరికినప్పుడు అది ఏంటో ఎక్స్పెరిమెంట్ చేసి ఎక్స్ప్లోర్ చేసేదానికి కూడా ఒక అవకాశం దొరికింది నాకు. అది నా జీవితంలో జరిగింది. కొంతమంది పూర్తిగా డబ్బులు సంపాదించడం వైపు ఉంటే అటే ఉంటారు, స్పిరిచువాలిటీ వైపు రారు. కొంతమంది స్పిరిచువాలిటీలో ఉంటే అటువైపు వెళ్ళారు. మీరు రెండు బ్యాలెన్స్ చేయగలుగుతున్నారా? ఇబ్బందులు అయితే వచ్చాయి, అంత ఈజీ కాలేదు. బట్ నాకు తెలిసినంత వరకు రెండు దారులు కాంప్లిమెంటరీ అని అర్థమైంది. కాంప్లిమెంటరీ అంటే ఒకదానికి ఒకటి సహకరించేదే. ఎందుకంటే నా స్పిరిచువల్ నాలెడ్జ్, ఇప్పుడు నేను స్పిరిచువాలిటీకి వచ్చాను, మెడిటేషన్లోకి వచ్చాను 2011 నుంచి. పాస్ట్ లైఫ్ రిగ్రెషన్స్ చేసేవాడిని, దానికి సంబంధించిన పుస్తకాలు చదివేవాడిని, బ్రెయిన్ వేస్ పుస్తకాలు, డాక్టర్ న్యూటన్ పుస్తకాలు. అది చదువుతూ నాకు మనసు పట్ల అనేక సైకాలజీ పట్ల చాలా విషయాలు అర్థమయ్యాయి. అలానే 2015లో నాకు ఈ ఆప్షన్ దొరికింది, ఛాన్స్ దొరికింది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పైన వర్క్ చేయడానికి. నేను మెకానికల్ ఇంజనీర్, ఎప్పుడూ చేయలేదు ఆ పని. మీరు బేసికల్ మెకానికల్ ఇంజనీర్, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లో ఉన్నా కూడా నా ఫోకస్ డిఫరెంట్ గా ఉండేది. ఎవరికి అప్పటికి 2014-15లో అంత అవేర్నెస్ లేదు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాన్సెప్ట్స్ పైన. నేను మాట్లాడే వ్యక్తి ఏమో చాలా హై PhD చేశాడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పైన, ఫ్రాన్స్ నుంచి. సో ఆయన అడిగే విషయాలు, ఆయన చెప్పే విషయాలు ఎవరికి అర్థమయ్యేటివి కూడా కాదు, అందరికి ఇంపాసిబుల్ అనిపించేది.
నాకు ఒకనికి పాసిబుల్ అనిపించింది. ఓకే. ఎందుకంటే నాకు ఆ మనస్సు యొక్క ఎట్లా పనిచేస్తుంది, లోపల ఎలా మెమొరీస్ అనేవి ఏర్పడతాయి, మెమొరీస్ ఒక జ్ఞాపకము ఇంకో జ్ఞాపకం ఎలా కనెక్ట్ అయి ఉంటుంది, ఓకే. ఒక పాస్ట్ లైఫ్ జ్ఞాపకము ఇంకొక పాస్ట్ లైఫ్ జ్ఞాపకము ఎలా కనెక్ట్ అయి ఉంటుంది, ఇవన్నీ నేను ఎక్స్పెరిమెంటల్ గా చూశాను. చాలా మంది జనాల్ని నేను రిగ్రెస్ చేశాను. అది నీకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రాజెక్ట్ పనికి వచ్చింది. సో అలానే ఇక్కడ బిజినెస్ లైన్ లో కూడా ఎన్నో ఇష్యూస్ వస్తాయి, ఎంతో టెన్షన్ ఉంటుంది. 1-2 అసలు బిజినెస్ అంటేనే ఒకటి అనుకుంటే అది జరగదు, స్పిరిచువాలిటీలో అనుకుంటే జరిగిపోతుంది. కానీ వ్యాపారం అట్లా ఉండదు. ఒక స్ట్రాటజీ పెట్టుకుంటాము, ఇలా వెళ్దాం అనుకుంటే ఇంకొక అబ్స్టకల్ వస్తుంది. సో ఇలా చాలా అబ్స్టకల్స్ వస్తున్నాయి. ఆ టైంలో నాకు స్పిరిచువాలిటీ అనేది హెల్ప్ అయింది. సో అప్పుడు మళ్ళీ నేను ఈ యొక్క ఆధ్యాత్మికత, ఈ ధ్యానము, మళ్ళా పత్రిజీ ఆడియోలు పెట్టుకొని వినడము, ఇది హెల్ప్ అయింది. సో నాకు 2 కాంప్లిమెంటరీనే అనిపించింది, 2 వేరే దారులు కాదు, ఒకే దారే ఉంది. అయితే మీరు సైన్స్ ఇటు స్పిరిచువాలిటీ తెలుసు కాబట్టి, అండ్ ఇంటర్నేషనల్ స్పిరిచువల్ ఎక్స్పోజర్ కూడా మీకు ఉంది కాబట్టి, క్వశ్చన్ ఏంటంటే చాలా వరకు ఇప్పుడు మనం మూడో కన్ను అంటున్నాం, ఆస్ట్రల్ ట్రావెల్ అంటున్నాం, ఆత్మ అంటున్నాం, కాన్షియస్నెస్ అని రకరకాలుగా మాట్లాడుకుంటున్నాం. వీటికేటికి కూడా సైంటిఫిక్గా ఇది అని చెప్పలేకపోతున్నాం. ఎప్పుడు అసలు ఈ స్పిరిచువాలిటీ సైన్స్ కలిసి ఇది ఖచ్చితం అని చెప్పే రోజు ఎప్పుడు వస్తుంది అంటారు? సైంటిఫిక్ గా చెప్పలేమని లేదు, ఆల్రెడీ దీస్ ఆర్ సైంటిఫికల్ గా ప్రూవ్ చేయలేదు ఇంతవరకు అంటారు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు మనం ఆత్మ అంటున్నాము, వాళ్ళు వేరే పదం వాడతారు దానికి, ఎనర్జీ అంటారు, సోర్స్ అంటారు. ఇప్పుడు ఈవెన్ సైన్స్ లో కూడా తీసుకుంటే సబ్ అటామిక్ పార్టికల్స్ అంటారు. సో ఈవెన్ మనం మూడో కన్ను అంటాము, అనుభవాలు అంటాం, సైన్స్ వాళ్ళు 6th సెన్స్ అంటారు, ఇంట్యూషన్ అంటారు. 6th సెన్స్ కూడా సైన్స్ పూర్తిగా నమ్ముతుందా? ఎందుకు నమ్మదు? ఇప్పుడు బెంజిన్ ఫార్ములాని కనిపెట్టిన ఆయన ఎలా కనిపెట్టాడు? బెంజిన్ యొక్క మాలిక్యులర్ స్ట్రక్చర్ ని అతనికి కొంచెం దీంతోనే వచ్చింది కదా, డ్రీమ్ లోనే వచ్చింది కదా. డ్రీమ్ వేరు మళ్ళీ. ఈవెన్ డ్రీమ్ లో వచ్చిన దాన్ని నమ్మి ఇలా ఉండొచ్చు, ఇలా ఫార్ములా ఉండొచ్చు అనేది చెప్పడం ఇంట్యూషనే కదా. డ్రీమ్ వచ్చింది, డ్రీమ్ పక్కన పడేయడం అది వేరే విషయం, డ్రీమే కదా. అయితే ఇప్పుడు పక్క 2+2 అంటే 4, అది ఎవరు చెప్పినా ప్రపంచం అంతా 4. ఇండియాలో చెప్పినా, అమెరికాలో చెప్పినా, జపాన్ లో చెప్పినా 2+2 is 4. ఈ స్పిరిచువాలిటీలో రకరకాల అజంప్షన్స్, అంటే ఒక్కొక్క మతాన్ని బట్టి ఫార్ములా మారుకుంటూ వెళ్తున్నాయి. అంటే ఇది ఖచ్చితము అని చెప్పే సైంటిఫిక్గా స్పిరిచువాలిటీని ప్రూవ్ చేసే రోజులు వస్తాయా? అట్లాంటి వైపు సైన్స్ అడుగులేస్తుందా? వేస్తుంది, చాలా అడుగులు వేస్తుంది. క్వాంటమ్ యూనివర్సిటీ అని ఒకటి ఉంది, దీంట్లో చాలా రీసెర్చ్ చేసింది. బ్రూస్ లిప్టన్, జో డిస్పెన్జా. బ్రూస్ లిప్టన్ అంటే బయాలజీ ఆఫ్ బిలీఫ్. బయాలజీ ఆఫ్ ఎన్నో కనిపెట్టాడు, మన ఆలోచన ఎలా మన బయాలజీని ఎలా మారుస్తుంది అనేది. చదివారా పుస్తకం? చదవలేదు. బ్రూస్ లిప్టన్ చూశాను పర్సనల్ చూసారా? ఓకే. ఎక్కడ? రిషికేష్. ఓకే, నైస్. మోజీ దగ్గర వస్తుంటారు కదా ఎక్కువ. ఇంటర్నేషనల్ యోగా ఫెస్టివల్ అని జరిగింది లాస్ట్ ఇయర్. ఓకే ఓకే. దానికి వచ్చారు, మైకేల్ బెక్వెత్ వచ్చారు. మైకేల్ బెక్వెత్ కూడా నాకు బాగా ఇన్ఫ్లుయెన్స్ అయింది. మైండ్ వ్యాలీలో కోర్స్ చేశాను మైకేల్ బెక్వెత్ ది, పర్పస్ ఆఫ్ లైఫ్ పైన. ఆయనను చూశాను, ఒక ఆనందం. ఆయన కూడా మన ఇండియన్ కాషాయం బట్టలు వేసుకొని అక్కడ కూర్చొని ఉన్నాడు. మనమేమో అనుకుంటున్నాం కానీ వీళ్ళందరూ ఇక్కడ వచ్చి నేర్చుకున్న వాళ్ళే, ఫారినర్స్ అందరూ ఇండియాకి వచ్చి నేర్చుకుని వెళ్ళారు. ఇక్కడ వచ్చి నేర్చుకుని ఆడపోయి వాళ్ళు ఇది చేస్తున్నారు. ఇదేంటంటే అది పబ్లిక్ గా మనం అనుకుంటున్నాం కానీ సైన్స్ స్పిరిచువాలిటీ 2 వేరే వేరే ధోరణిలో ఉంది, ప్రూవ్ కాలేదు అని. యాక్చువల్గా ఎవ్రీథింగ్ ఈజ్ సైంటిఫికలీ ప్రూవెన్. అంత పక్క ఆధారాలు లేవు, ప్రచారం లేదు. ఎందుకంటే స్కూల్లో చెప్పట్లేదు, అది మనకు స్కూల్ స్టడీస్ లో చెప్పట్లేదు, అందుకని మనకు తెలియదు. ఇప్పుడు ధ్యానం చేస్తే రోగాలు తగ్గుతున్నాయని మనం చెప్తున్నాం, కానీ ఏంటి చాలా మందికి ఇంకా అప్పుడు అందరూ పర్ఫెక్ట్ అని నమ్మితే కనుక అందరూ మెడిటేషన్ చేస్తారు కదా, హాస్పిటల్ చుట్టూ తిరిగారు కదా, కొన్ని కోట్ల రూపాయలు హాస్పిటల్కి వెచ్చిస్తున్నారు కదా. అంటే దాని సైన్స్ నమ్మట్లేదు, ధ్యానం చేస్తే అన్ని రోగాలు తగ్గుతాయని. కొంతవరకు ఓకే, కొంతవరకు నమ్ముతున్నారు ఇప్పుడు, కానీ పూర్తి స్థాయిలో నమ్మట్లా. ఎందుకంటే ఇట్స్ ఆల్ ఫీడింగ్. అంటే దీన్ని ఏమంటామంటే మార్కెటింగ్ లాంగ్వేజ్ లో బ్రెయిన్ వాషింగ్. ఇప్పుడు బ్రెయిన్ వాషింగ్ అనేది అలా జరిగింది. అంతకుముందు ఇప్పుడు 18th సెంచరీ తీసుకోండి, 18th సెంచరీకి ముందు మనకి టాబ్లెట్స్ లేవు,
ఇప్పుడు రోగాలు వస్తే ఇండియాలో అయితే ఆయుర్వేద డాక్టర్లు, చైనాలో అయితే ఆకుపంచరిస్టులు, ఈ ఫారిన్ కంట్రీస్లో వాళ్ళు ఏదో ట్రైబల్స్ ఏదో వాళ్ళు. అప్పట్లో పెద్ద ఎడ్యుకేషన్ లేదు. యూరోప్ తీసుకోండి, 16th century 15th century ముందు అందరు అన్ని దగ్గరలో ట్రైబల్సే. సో పెద్దగా ఈ యొక్క ఇంటెలెక్చువల్ థింకింగ్ ఏం లేదు. అప్పుడు కూడా మాయన్స్ ఉండేవాళ్ళు మెక్సికోలో. మాయన్స్ కూడా వాళ్ళ పని వాళ్ళు చేసుకునే వాళ్ళు. వాళ్ళు ఏదో షమన్స్ ఉండేవాళ్ళు, రెడ్ ఇండియన్స్, వాళ్ళు కూడా స్పిరిచువల్ గానే హీల్ చేసుకునే వాళ్ళు. ఇలానే నడిచింది. ఇదంతా ఎక్కడ మారిందంటే 18th century తర్వాత ఫార్మసీ అనేది కొత్తగా ఇంట్రడ్యూస్ అయింది. ఇండస్ట్రియల్ రెవల్యూషన్ తర్వాత అక్కడ ఇది ఒక కంప్లీట్ బిజినెస్ ఓరియంటెడ్గా, కమర్షియల్గా దీన్ని ఎలా మనం, అందుకని మిగతా ప్రాక్టీసెస్ని తప్పు, మిగతా ప్రాక్టీసెస్ నాట్ వ్యాలిడ్ కాదు, మేము చెప్పేదే సైంటిఫిక్ అని చెప్పి చిన్నప్పటి నుంచి బాగా బ్రెయిన్ వాషింగ్ జరిగింది అన్ని దగ్గరలో. బట్ ద ఎండ్ గోల్ వచ్చి మార్కెటింగ్. ఎండ్ గోల్ వచ్చి రాకఫెల్లర్ని ఇది చేయడమే, బిలియనీర్ చేయడమే, అంతకు మించి. కానీ ఇదంతా పెద్ద మార్కెటింగ్ గిమ్మిక్. చెప్తాం కదా మార్కెటింగ్లో, ఈ ప్రోడక్ట్ కరెక్ట్ కాదు, ఈ ప్రోడక్టే కరెక్ట్ అన్నట్టు. సైన్స్ అన్న పేరుతో మార్కెటింగ్ చేస్తున్నారంటారు. ఎస్, అంతేనా? ఎస్. బట్ దీస్ ఆర్ వ్యాలిడ్ సైన్సెస్ అనేది మనం చెప్పుకోవట్లేదు, మనము దాని గురించి గట్టిగా నిలబడట్లేదు. అదే, అంతకుమించి ఏం లేదు. అది ఈ మధ్య నేను విన్న దలైలామా లాంటి వాళ్ళు కూడా చాలా ఫండింగ్ చేస్తున్నారు, అంటే సైంటిఫిక్గా స్పిరిచువాలిటీని ఇంకా రీసెర్చ్ జరగాల అని చెప్పి. వరల్డ్ వైడ్ జో డిస్పెంజా కూడా పెద్ద రీసెర్చ్ ల్యాబ్ పెట్టారు, ఆయన కూడా ప్రయోగాలు చేస్తున్నారు. అవును. ఈవెన్ ఇక్కడ మనకు కూడా క్వాంటమ్ ఎనర్జీ మెడిసిన్స్ అని చెప్పి వాళ్ళు కూడా ఎలా వైబ్రేషనల్ మెడిసిన్ ఎలా ఇది చేయొచ్చు, ఇంప్లిమెంట్ చేయొచ్చు, అపారటస్ అని ఇది చేసుకోవడము. సో వాళ్ళు కూడా తీసుకొచ్చారనమాట. ఓకే. సో ఎవ్రీథింగ్ ఈస్ వ్యాలిడ్ సైన్స్. ఇదేంటంటే వాళ్ళు ఏం చెప్తారంటే ఇదే వ్యాలిడ్ సైన్స్, ఇది ఇన్వాలిడ్ సైన్స్ అంటారు. బట్ స్పిరిచువాలిటీకి అలా కాదు, ఎవ్రీథింగ్ ఈజ్ వ్యాలిడ్ సైన్స్. ప్రతి ఒక్కటి శాస్త్రమే. ఓకే. మీ గోల్ ఏంటి? మీరేం చేద్దాం అనుకున్నారు స్పిరిచువాలిటీలో? స్పిరిచువాలిటీలో నా గోలు అంటే నేను కరెక్ట్గా జీవించాలనుకున్నా ప్రస్తుతానికి. ఒక్కొక్కసారి మారిపోతూ వచ్చింది. ఫస్ట్ లో ధ్యానం చేసేటప్పుడు మోక్షం కావాలా అనిపించింది. సరే, మోక్షం వచ్చిన తర్వాత, అది అర్థమైన తర్వాత, అర్థమైన తర్వాత అద్వైత సిద్ధాంతాన్ని జీవించాలా అనిపించింది. అదే పేరు పైన నా కంపెనీ పేరు కూడా త్వమేవ అహం అని పెట్టాను. ఎందుకంటే అద్వైత సిద్ధాంతాన్ని ప్రచారం చేయాలా, అద్వైత సిద్ధాంతాన్ని తీసుకువెళ్ళాలా అని చెప్పి. దాని తర్వాత ఇంకా కొంచెం డెప్త్కి వెళ్ళి అసలు ఏకత్వాన్ని ఎక్కడ ఎక్స్పీరియన్స్ కావచ్చు, ఏకత్వం అంటే ఏంటి, ఏ లెవెల్లో మనం ఎక్స్పీరియన్స్ కావచ్చు అనేది అర్థమైంది. ఇంకా నాకు వెళ్ళగా ఏం అర్థమవుతుందంటే నాకు ఏమీ తెలియదు, ఇంకా తెలుసుకోవాల్సిందే ఉంది అన్నట్టే అర్థమవుతాను. ఇంకా నేనంతా అసలు ఈ కాన్సెప్ట్స్ ఇదైతే ఇంతవరకు నేర్చుకున్నవన్నీ వదిలేయాలా, ఎంటీ చేసేసుకోవాలా, ఇంకా కొత్త ఏదో లోపల నుంచి రావాలా అన్నట్టు ఉంది. అంటే గోల్ అన్నట్టు ఒక ఇది లేదు. బట్ ఒకసారి ఒక రిగ్రెషన్ జరిగింది, లైఫ్ బిట్వీన్ లైఫ్స్ రిగ్రెషన్ లో నా సోల్ గ్రూప్ ని కలుసుకున్నాను. సోల్ గ్రూప్ ని కలుసుకున్నప్పుడు సోల్ గ్రూప్స్ కి ఒక థీమ్ ఉండేది. ప్రతి ఒక్క సోల్ గ్రూప్ ఒక థీమ్ ఉంటుంది. అట్లా నా సోల్ గ్రూప్ కి కూడా ఒక థీమ్ ఉంది. ఏంటంటే నాలెడ్జ్ ట్రాన్స్మిటర్స్ అంటాం దాన్ని. అంటే వీళ్ళు ఏం చేస్తారంటే అక్కడ ఉండే నాలెడ్జ్, ఆ ప్లానెట్ లో ఉండే నాలెడ్జ్ ఈ ప్లానెట్ కి, ఆ గెలాక్సీలో ఉండే నాలెడ్జ్ ఈ గెలాక్సీకి ట్రాన్స్మిట్ చేస్తారు. దే ఆర్ ద వెహికల్స్, నాలెడ్జ్ ట్రాన్స్మిటర్స్ అంటారు. సో అలాంటి సోల్ గ్రూప్ లో ఉన్నాను నేను, ఒక భాగము. అప్పుడు నా ఇన్హరెంట్ కోర్ నేచర్ వచ్చి అదే అయి ఉంటుంది. సో అందుకని నేను అదే విధంగానే eMultiversity.org అని చెప్పి ఒక వెబ్సైట్ స్టార్ట్ చేశాను. సో నా గోల్ ఏంటంటే నాలెడ్జ్ని అంతా కలెక్ట్ చేయడము, నాలెడ్జ్ని ఒక ప్లేస్లో పెట్టడము, నాలెడ్జ్ని మళ్ళీ అందరికీ పంచి పెట్టడము. ఇలా నేను ప్రస్తుతానికి భూలోకం వరకు ఫోకస్ చేస్తున్నాను. ఇంకా వేరే లోకాల వరకు వాళ్ళు సోల్ గ్రూప్ వాళ్ళు ఆల్రెడీ ఉన్నారు, నేను ఈ లోకంలో ఉన్నాను కాబట్టి ఈ లోకంలో చేసుకుంటున్నాను నా పని. ఓకే, రైట్. మొత్తానికి అయితే చాలా స్పిరిచువల్ మాస్టర్స్ని, మోటివేషనల్ స్పీకర్స్ని చాలా మందిని కలిసి ఉంటారు కదా. పత్రిజీలో మీకు బాగా నచ్చిన యూనిక్నెస్ ఏంటి? ఆయనలో మిమ్మల్ని బాగా ఆకట్టుకున్న అంశాలు ఏంటి పత్రిజీలో? నాకు ఆకట్టుకున్న విషయాలు ఏంటి అంటే ఆయన ఉండే నాలెడ్జ్ ఫస్ట్.
ఆయన నాలెడ్జ్ ఎంత ఉన్నా చిన్నప్పటి నుంచి నేను ఒక నాలెడ్జ్ పట్ల అమితమైన ప్రేమ. ఏ దేవుణ్ణి పూజించాలంటే ఫస్ట్ సరస్వతిని పూజిస్తాను నేను. ఇష్టమైన దేవుడు ఎవరు అంటే అందరూ కొంతమంది లక్ష్మి అంటారు, కొంతమంది నాకు సరస్వతి. సో నాలెడ్జ్ పట్ల నాకు అమితమైన ప్రేమ ఉండేది. సో అందుకని పత్రిజీ అంటే కూడా ఒక నాలెడ్జ్, ఒక హబ్ అన్నట్టే అనిపిస్తుంది. ఎన్నో పుస్తకాలు చదివాడు, ఎంతో విషయాలు సైంటిఫిక్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ఇప్పుడు మామూలు గురువులు ఉన్నారు, ఒక్కొక్కరు ఒక్కొక్క ధోరణి, ఒకే మూసలో ఉంటారు, ఒకే పని చేస్తూ ఉంటారు. పెద్దగా ఉన్నా కూడా వాళ్ళ కనిపించింది మాట్లాడేస్తారు. అలా కాకుండా రీసెర్చ్ ఓరియంటెడ్గా ఇది ఏంటి, ఇది ఎట్లా పనిచేస్తుంది, ఎక్స్పెరిమెంట్ ఓరియంటెడ్గా అది బాగా మొత్తం ఈ ఫిలాసఫీ అంతా నాకు బాగా నచ్చింది. పిఎస్ఎస్ఎం ఫిలాసఫీ, ఒక కల్చర్, పిఎస్ఎస్ఎం కల్చర్ నాకు బాగా నచ్చింది. కొన్ని ఇబ్బందులు అయితే ఎదురయ్యాయి మధ్యలో, ఎక్కడైనా ఉంటాయి ఇబ్బందులు. ఇప్పుడు 4 జనాలు ఇది అయితే ఏదో ఒకటి ఈగో ఇష్యూస్ వస్తాయి, ఆ ఇష్యూస్ వస్తాయి. ఎందుకంటే ఎవ్రీ వన్ ఆర్ డిఫరెంట్ సోల్స్, డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ సోల్స్. సో బట్ ద ఓవరాల్ ఫిలాసఫీ అనేది బాగా నచ్చింది. ఎక్కడ ఒకరిని రేపడం కానీ, ఒకరిని తగ్గియడం కానీ లేకుండా అందరికి ఈక్వల్ ఆపర్చునిటీస్, ఫ్రీడమ్ అయితే బాగా నచ్చింది నాకు. పత్రిజీతో పాటు మీరు ట్రావెల్ చేసి ఎక్కడికైనా? ఎక్కువ ఛాన్స్ దొరకలేదు నాకు పత్రిజీతో పాటు తిరగడానికి. ఒకనొక టైంలో తిరుపతి నుంచి తిరుత్తణిలో ఒక క్లాస్ జరిగింది. ఆ టైంలో పత్రిజీతో పాటు అదే వెహికల్లో ట్రావెల్ చేశాను. ఇంకొకసారి నాతో పాటు సినిమాకి వచ్చాడు నా కారులో. ఎక్కడ? పూణేలో ఒక సినిమాకి వెళ్ళాం, ఘాజీ సినిమాకి. అప్పుడు చెప్పాను ఐ విల్ గో విత్ హిస్ కార్ అని చెప్పి నా కార్లో వచ్చాడు సార్. పెద్దగా మాట్లాడలేదు, నాకు చాలా భయం. ఎందుకని? భయం కొడతాడని కాదు, ఏం మాట్లాడాలో తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఏదైనా అవసరం ఉంటే మాట్లాడతాం, కరెక్ట్గా ఒక పాయింట్ ఉన్నప్పుడు ఆ పాయింట్ వరకు మాట్లాడతాను సార్తో, అంతే. వేరే విషయాలు ఏం లేదు. ఇప్పుడు మొన్న వచ్చినప్పుడు, పూణేకి వచ్చినప్పుడు పోయిన సంవత్సరం అప్డేట్స్ ఇచ్చాను, ఇంత చేశాం సార్ అని చెప్పి. యాజ్ ఏ బిజినెస్ మ్యాన్ గా ఒక సాఫ్ట్వేర్ లో మీకు నాలెడ్జ్ ఉంది, బిజినెస్ లో నాలెడ్జ్ ఉంది, స్పిరిచువాలిటీ నాలెడ్జ్ ఉంది, మోటివేషనల్ మీకు అన్నిట్లో ప్రమేయం ఉంది కదా. ఫ్యూచర్లో స్పిరిచువాలిటీ అన్నది ప్రపంచంలోకి ఎలాంటి కీ రోల్ పోషించబోతుంది, ఆధ్యాత్మికత అన్నది భవిష్యత్తులో? ఒకనొక టైంలో ఎలా ఇంటర్నెట్, సాఫ్ట్వేర్ ఫీల్డ్ బూమ్ ఎట్లా వచ్చిందో, ఇప్పుడు స్పిరిచువాలిటీ బూమ్ ఉందన్నమాట. వచ్చిందా? స్టార్టెడ్. ఓకే. సో గోయింగ్ అహెడ్ ఇది ఒక $1 బిలియన్ ఇండస్ట్రీ అవుతుంది. అవునా? ఎట్లా? ముందు సాఫ్ట్వేర్ జాబ్ తెచ్చుకోవాలి అలా ఉంటుందో, ఫ్యూచర్ లో అందరు నేను స్పిరిచువల్ మాస్టర్ కావాలా, నేను స్పిరిచువల్ గా అందరిని గైడ్ చేయాలా అనేది అదే లైన్ లో వెళ్తుంది. ఎందుకంటే లైఫ్ అనేది ఆ జోన్ లోకి వెళ్తుంది. ఇప్పటికే సైకియాట్రిస్ట్ కి చాలా డిమాండ్ ఉంది. ప్రతి ఒక్కరికి సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇప్పటికి లైఫ్ కోచెస్ ఎంతమంది మన 10 ఏళ్ళ ముందు లేరు. ఇప్పుడు చూసుకుంటే ఎంతమంది లైఫ్ కోచెస్ ఉన్నారు? కొన్ని లక్షల్లో వచ్చేసారు. ఇంకా భూమి ఉంది, ఇంకా అవసరం ఉంది జనాలకి. మాస్టర్స్ యొక్క అవసరం చాలా ఉంది. ఇక్కడ 2 తీసుకుంటే, ఒకటి లైఫ్ కోచ్లు, ఒకటి స్పిరిచువల్ మాస్టర్స్. మీరు అటు ఇటు 2 అటెండ్ అయ్యారు కదా. అంటే లైఫ్ కోచ్లు, సెమినార్లు, అంటే దాంట్లో స్పిరిచువాలిటీ ఉండదు, ప్యూర్గా అట్లా ఒకటి ఉంటుంది. అంటే మైండ్, సబ్ కాన్షియస్ మైండ్ అని యాటిట్యూడ్ అని ఇట్లాంటివి మాట్లాడుతుంటారు. ఇక్కడేమో స్పిరిచువాలిటీ అనేది ఒకవైపు టీచింగ్ జరుగుతుంది. వాట్ ఈస్ ద డిఫరెన్స్? మీరు ఏం ఫైండ్ అవుట్ చేశారు డిఫరెన్స్ దీనిలో దానిలో ఉన్నదాన్ని? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన సోల్ కోచ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అటెండ్ అయ్యాను డాక్టర్ న్యూటన్ గారి దగ్గర. అది కూడా ఒక లైఫ్ కోచ్ కి సంబంధించిన విషయమే అన్నమాట. లైఫ్ కోచ్ ఎలా ఉండాలి. కానీ ఇక్కడ సబ్జెక్ట్ ఏం టీచ్ చేశారంటే కంప్లీట్ గా స్పిరిచువల్ సబ్జెక్ట్స్ టీచ్ చేశారు. ఎందుకంటే అవతల వ్యక్తిని మనము ఒక ఇంటిగ్రేటెడ్ పర్సన్ గా, ఇప్పుడు ఇప్పుడు లైఫ్ కోచ్ ఎంతవరకు చూస్తాడంటే నీ మనసు వరకు చూస్తాడు. నీ పాస్ట్ లైఫ్ తెలియదు, నీ యొక్క ఇన్నర్ చైల్డ్ గురించి తెలియదు, ఎనర్జీ గురించి తెలియదు, నీ యొక్క క్వాలిటీస్ ఏంటి, నీ సోల్ క్వాలిటీస్ ఏంటి తెలియదు. కానీ వాడు ఎంతవరకు చూస్తాడు? ఒక ఐడెంటిటీ వరకు చూస్తాడు. వాడు నేర్చుకున్నది అంతవరకు. ఎవరైనా కానీ వాడిని వాడు ఎంతవరకు చూసుకోగలుగుతాడో అవతల వ్యక్తిని కూడా అంతవరకే చూసుకోగలుగుతాడు. చాలా మంది లైఫ్ కోచ్లు అందరూ స్పిరిచువాలిటీ వైపు టర్న్ అవుతున్నారు అనుకోవచ్చా?
ఎస్ మార్కెట్లో. ఎస్ ఎందుకంటే ఆ ఒక బీజం పడుతుంది. ఈవెన్ లైఫ్ కోచ్ ట్రైనింగ్స్ కి కూడా వెళ్ళినప్పుడు కూడా వాళ్ళు కొంత స్పిరిచువాలిటీ అనేది పడుతుంది. ఎందుకంటే ఎవరైతే టీచ్ చేస్తున్నారు బేసికల్ గా, ఇప్పుడు దీంట్లో మనం తీసుకుంటే ఇండస్ట్రీ అథారిటీ ఫిగర్స్ ఉంటారు ఈ ఇండస్ట్రీకి. ఇప్పుడు టోనీ రాబిన్స్ తీసుకుందాం, టీ హార్వేకర్ తీసుకుందాం. సో వీళ్ళందరికీ స్పిరిచువల్ టచ్ ఉంది. మొన్న కూడా ఒక అతన్ని కలిశాను, అతను కూడా కుండలిని మెడిటేషన్ ప్రాక్టీస్ చేస్తాడు, గురిల్లా మార్కెటింగ్ టీచ్ చేస్తున్నాడు, బట్ ప్రాక్టీస్ చేసేది కుండలిని మెడిటేషన్ చేస్తాడు. అంటే ప్రతి ఒక్కరికి ఈ స్పిరిచువల్ బేస్ అనేది పడుతుంది. ఎందుకంటే లైఫ్ కోచెస్ అలాగా కారు కదా, వాళ్ళు ఏదో అవకతవకలు పడి వాళ్ళ జీవితంలో నేర్చుకొని కింద మీద పడి అప్పుడు వెతికి లైఫ్ కోచ్లు అంతా కూడా స్పిరిచువాలిటీ టర్న్ అవుతున్నారంట. ఎస్, టర్న్ అవుతున్నారు, అందరినీ టర్న్ చేపిస్తున్నారు కూడా. ఓకే, ఇన్వర్డ్ లైఫ్ కోచ్ కూడా ఏం చేస్తుంది, లైఫ్ ఎవరికైనా కానీ ఒక లైఫ్ కోచ్ని అప్రోచ్ అయినాము వాళ్ళు కూడా ఏం చేస్తారంటే లుక్ ఇన్వర్డే అంటున్నారు. యువర్ బిలీఫ్స్ ఆర్ వాట్ ఈస్, నీ యొక్క ఆలోచనలు నీ యొక్క నమ్మకాలే నీ జీవితాన్ని శాసిస్తున్నాయి. సో నీ నమ్మకాల్ని మార్చుకో. ఇప్పుడు చాలా మంది యూత్ మన ప్రోగ్రామ్స్ చూస్తుంటారు, ఇంటర్వ్యూస్ చూస్తుంటారు. కెరియర్ ఆప్షన్గా యోగా ట్రైనర్ కానీ లైఫ్ స్పిరిచువల్ ట్రైనర్స్ కానీ ఉంటే వాళ్ళ ఫ్యూచర్ ఉంటుంది అంటారా? చాలా గొప్పగా ఉంటుంది ఫ్యూచర్, చాలా గొప్పగా ఉంటుంది. యాక్చువల్గా ఈ స్పిరిచువాలిటీ నేను చెప్పాను కదా, ఇంకొక 20-30 లోపల చూడండి పెద్ద పెద్ద ఇన్స్టిట్యూట్స్ వస్తాయి. ఇప్పుడు మనకి అమీర్పేట్లో జావా కోచింగ్, C++ కోచింగ్ ఉంది కదా, అట్లా కోచింగ్ సెంటర్లు స్టార్ట్ అవుతాయి. ప్రతి ఒక్కరు బోర్డు పెడతారనమాట, థర్డ్ ఐ కోచింగ్ సెంటర్ అని చెప్పి, ఆస్ట్రల్ ట్రావెల్ కోచింగ్ సెంటర్, లేదా సెల్ఫ్ రియలైజేషన్ కోచింగ్ సెంటర్. సో ఇట్లా జరుగుతుంది. స్పిరిచువాలిటీ బిగ్ మార్కెట్ ఉంది అంటారు, పెద్ద మార్కెట్ అవుతుంది, $1 బిలియన్ ఫ్యూచర్లో. ఎందుకంటే ద వే వరల్డ్ ఈస్ గోయింగ్, ఇంకా మొత్తం ఆటోమేషన్ అయిపోతుంది. నా ఒక విజన్ ప్రకారం ఎవ్రీథింగ్ విల్ బి ఆటోమేటెడ్. అంటే ప్రతి ఒక్కటి మనుషులతో చేతితో చేసే పని తక్కువ అవుతుంది. చేతుల్లో చేసే పని లేకపోతే మనిషి ఏం చేయాలా? అదే, అందుకనే పిచ్చి పడుతుంది మనిషికి. ఏం చేయకోకుంటే పిచ్చి పడుతుంది. ఆడు పిచ్చి పట్టి ఏం చేయాలో ఆలోచిస్తాడు. ఇప్పుడు కారు నడుపుకుంటది, అదే నడుపుకుంటది, బైకులు అవే నడుపుకుంటాయి. ఇక మనకు ఆఫీస్ లో పని చేయడం కూడా పని ఉండదు అంటారా ఎవరికి? లేదు, ఆఫీస్కి వెళ్ళాల్సిన అవసరం కూడా ఉండదు. ఓకే, అంతా ఒక మంచి బుక్ ఉంది, ఇన్క్రెడిబ్లీ బిలీవబుల్ అని చెప్పి. యాక్చువల్గా ఆయన 2004లో బుక్ రాశాడు. ఇప్పుడు మనం చూస్తున్న పేటిఎం కానీ, ఇప్పుడు మనం చూస్తున్న ఫ్లిప్కార్ట్లు, అమెజాన్లు కానీ, దాని గురించి అప్పుడే రాశాడు ఆయన. సూపర్ మార్కెట్కి వెళ్ళకుండా ఇంట్లో చూస్తే అన్నీ వస్తున్నాయి, ఇంట్లో నుంచి అన్నీ వస్తాయి. ఇంకా ముందు ఇంకా ఆటోమేషన్ ఉంటుంది. ఇంకా అసలు ఇప్పుడు మనకి నీళ్ళు ఎలా వస్తాయి, ట్యాప్ తిప్పితే వస్తాయి కదా, ఇంతకుముందు మనం మోసుకొని వెళ్ళాలి ఎక్కడికో వెళ్ళి. అలా మనం ఇంట్లో మన దగ్గర ఒకటి వస్తుంది, అన్ని మనం మనకేం కావాలో ఆటోమేటిక్గా తెలుసుకొని అక్కడ నుంచే వచ్చేస్తుంది అనమాట. ట్యాప్ లో నీళ్ళు వచ్చినట్టు మనకు కావాల్సిన వస్తువులు వస్తాయి, ఆటోమేటిక్ వచ్చేస్తాయి, అన్ని వచ్చేస్తాయి, అంతా ఆటోమేటిక్. ఇప్పుడు కెమెరాలు ఉంటాయి, కెమెరామెన్ అక్కడ లేకుండా అవే ఆన్ చేసుకుంటాయి ఫ్యూచర్ లో, అవే ఆన్ చేసుకుంటాయి, అన్ని సెన్సార్లు ఉంటాయి. నువ్వు వచ్చినావని తెలిస్తేనే కెమెరా ఆన్ అవుతుంది. క్లోజ్ అంటే క్లోజ్, వైడ్ అంటే వైడ్, అదే తీసుకుంటది. ఇంకా అసలు నువ్వు అనాల్సిన అవసరం కూడా ఉండదు. ముందు అదే చెక్ చేసుకో, అదే బ్రెయిన్ నుంచి సిగ్నల్స్ తీసేసుకొని అంత అదే చేసేసి. మరి అందరు ఉపాధి ఏమైపోతుంది భవిష్యత్తులో ఇట్లా ఉంటే? ఉపాధి ఏం అవసరం లేదు, అందరికీ ఒక వాళ్ళ తిండి తినడానికి, వాళ్ళు సమృద్ధిగా జీవించడానికి అంతటికీ దొరికిపోతుంది. ఇక్కడ మనం కష్టపడాలి అనేది ఉండదు. ఎకనామిక్ అబండెన్స్ ఉంటాం కదా, సమృద్ధి అందరికీ సమృద్ధిగా ఉంటుంది, అందరికి సమృద్ధి ఉంటుంది. ఒకటి అప్పట్లో వాళ్ళు ఏం చేయాలో వాళ్ళ ఇష్ట ప్రకారం చేసుకోవచ్చు. వాళ్ళకి ఏం పని చేయాలి పొద్దున్న లేచినప్పటి నుంచి, ఏం పని లేకపోతే పొద్దున్న లేచి ఏం చేయాలి? సృష్టి చేయాలి. సో సృష్టికర్త అని తెలుసుకొని సృష్టిని చేయాలి. తాగే వాళ్ళు మందు దాక్కుంటూ, ఫుల్ సిగరెట్ దాక్కుంటూ, ఏం పని లేకపోతే ఏముంటది ఇంకా కొట్లాడుకుంటూ. ఇప్పుడు ఎన్ని రోజులు తాగుతాడు ఎవడైనా? ఎన్ని రోజులు సిగరెట్ తాగుతాడు? నేను తాగాను, నేను రోజు తాగాల్సిందే ఒకనొక టైంలో, లేదంటే నిద్ర పట్టదు. తాగి ఏదో ఒక రోజు అనిపిస్తుంది కదా, ఎందుకు తాగుతున్నాను, ఏమొస్తుంది నాకు, ఎంత తాగుతున్నా నాకేమి. ఇప్పుడు ఫస్ట్ లో బాధతో తాగేవాడిని, తాగి తాగుడు అలవాటు అయింది, బాధ పోలే. అప్పుడు అర్థమవుతుంది కదా ఏదో ఒక రోజు బాధపోతలేదని, తాగినా బాధ పోలేదని. అప్పుడు బాధ పోవడానికి వేరేదో మార్గం వెతుక్కోవాలా, స్పిరిచువాలిటీలోకి రావాలి అంతే.
సో అది అల్టిమేట్ ఇంకా. సో అందుకని వెతుకులాడతారు ఇంకా జనాలు. అంటే 2030 తర్వాత ఎతుకులాడతారంటారు ఇంకా అన్ని automation అప్పటికే అంత ఆటోమేషన్ అయిపోతుంది. ఎందుకంటే మీరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో వర్క్ చేస్తున్నారు కదా ఏఐలో, మీకు అట్లా కనిపిస్తుందా అట్లా ప్రపంచ పరిణామం? మన ఇండియాలో కూడా ఆటోమేటిక్ కార్లు వచ్చే సూచన ఉందా, అంటే డ్రైవర్ లేకుండా కార్లు? 2030కి అంతా యాక్చువల్గా డ్రైవర్ ఉండే కార్లను బ్యాన్ చేసేస్తారు. ఓన్లీ డ్రైవర్లెస్ కార్లే ఉంటాయి. ఓకే. సో కానీ ఇంత టెక్నాలజీ పెరిగితే ప్రకృతి నాశనం అవ్వదు? లేదు, బ్యాలెన్స్ అవుతుందా? యాక్చువల్లీ టెక్నాలజీ అనేది ప్రకృతి నాశనం చేసే సాధనం కాదు. యాక్చువల్ అంటే ఎలక్ట్రిసిటీ సిగ్నల్స్ అన్ని వచ్చేసి ఇప్పటికే 3G అని 4G అని 5G వచ్చేస్తే సిగ్నలింగ్ అంత జామ్ అయిపోతుంది, ఎప్పటికీ పిట్టలు చచ్చిపోతున్నాయని, జీవావరణం దెబ్బతింటుందని, పర్యావరణం దెబ్బతింటుందని అంటున్నారు. ఇంకా ఆ రేంజ్ టెక్నాలజీ చేస్తే పర్యావరణం మీద ఇంకా ప్రభావం చూపిస్తుంది కదా? చూపిస్తుంది, కానీ దానికి ఆల్టర్నేటివ్స్ కూడా వెళ్తాం మనం. ఇప్పుడు ఎలా అయితే మనం ఎలక్ట్రిసిటీలో ఇప్పుడు ఫస్ట్ రైలు ఉండింది, ట్రైన్ లో మనం స్టీమ్ ఇంజిన్ తో స్టార్ట్ చేసాం, బొగ్గుని కాల్చాం, తర్వాత మెల్లమెల్లగా పెట్రోల్ డీజిల్ దాకా వెళ్ళాం, తర్వాత ఇప్పుడు ఎలక్ట్రిసిటీకి వెళ్ళాం, తర్వాత ఇప్పుడు ఎలక్ట్రిసిటీ ప్రొడక్షన్ లో కూడా ఫస్ట్ బొగ్గుతో ప్రొడ్యూస్ చేసాం, తర్వాత హైడ్రో జల విద్యుత్ కేంద్రాలు, అది పెద్దగా ఇది కాలేదు. ఇంకా ఇప్పుడు సోలార్. ఎలా అయితే మనము ఒక ఫస్ట్ తప్పులు అడుగులు వేస్తాం. ఇప్పుడు కమ్యూనికేషన్ చేయడానికి ఎలక్ట్రోమాగ్నెటిక్ సిగ్నల్స్ పంపించాలి. సో ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ సిగ్నల్స్ లో కూడా మనం కనుక్కుంటాం ఎలా పంపిస్తే ప్రకృతికి ఇబ్బంది లేకుండా ఉంటుంది అనేది రీసెర్చ్ జరుగుతుంది. ప్రకృతిని రక్షిస్తూనే టెక్నాలజీ అంతా ఈ రీసెర్చ్ అనేది జరుగుతుంది ప్రస్తుతానికి. వెతుకుతున్నారు జనాలు సొల్యూషన్స్ కోసం, ఎలా దీన్ని సాల్వ్ చేయాలి ఈ యొక్క దీని గురించి. ఇంకా మనకేంటంటే ఆ ఇంక్రెడిబ్లీ బిలీవబుల్ లో చాలా గొప్పగా చెప్పాడు. క్రిస్టల్స్ మనకి చాలా గొప్పగా హెల్ప్ చేస్తుంది, క్రిస్టల్ యొక్క ఎనర్జీస్ అని చెప్పి. సో ఈ క్రిస్టల్ యొక్క ఇంతవరకు మనం క్రిస్టల్ ఎనర్జీని సరిగ్గా వాడుకోలేదు, ఏదో పెట్టుకొని ధ్యానం చేస్తున్నాం, కానీ దాంట్లో ఉండే ఎనర్జీని మనం ఎలా వాడుకోవచ్చు, మన కాస్మిక్ ఎనర్జీని ఎలా మనం మెటీరియలైజ్ చేసుకోవచ్చు అనేది కొంచెం ఇంకా రీసెర్చ్ జరిగి తద్వారా కొన్ని కొత్త రకమైన టెక్నాలజీస్ అనేవి వస్తాయి ఫ్యూచర్ లో. ఐఎమ్ ఆప్టిమిస్టిక్. ఫ్యూచర్ లో అంటున్నారు మనుషులకు కూడా ఒక మెమరీ కార్డు ఉంటుంది, అది పెట్టేస్తే అని తెలిసిపోతాయి అంటున్నారు. ఉంటుంది అది కూడా. అదే మన సినిమా వచ్చింది కదా స్మార్ట్ శంకర్ అని చెప్పి. యాక్చువల్ గా గూగుల్ లో పనిచేసే అతను రాశాడు ఫ్యూచర్ గురించి. దీని గురించి అసలు యాక్చువల్గా మనం స్కూల్ పోయి చదవాల్సిన అవసరం లేదు, ఎవ్రీథింగ్ ఈస్ అవైలబుల్. ఇప్పుడు నువ్వు బట్టి కొట్టాల్సిన అవసరం లేదు, మొత్తం నీ మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ ఉంది కదా, ఆ మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ ని డైరెక్ట్ గా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు 2 4 అని చదవాల్సిన అవసరం లేదు, ఫోన్ పట్టుకొని 2 into 2 అంటే అదే వస్తుంది. నేను చిన్నగా ఉన్నప్పుడు 2 4 ఎక్కాలు చదివితే కొట్టేవాళ్ళు, చదువు 6 36 అని కొట్టేటోళ్ళు. కొట్టాల్సిన అవసరం ఏముంది, క్యాలిక్యులేటర్ నొత్తే అదే వస్తుంది. అవును. సో ఇప్పుడు ఫ్యూచర్ లో చదవాల్సిన అవసరం ఉండదు, మరి ఆటోమేటిక్ గా మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఎట్లా డౌన్లోడ్ చేస్తున్నాం మనం ఇంటర్నెట్ నుంచి బుక్స్ ఎట్లా డౌన్లోడ్ చేసుకుంటున్నాము, అట్లా మనం ఇన్ఫర్మేషన్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. మనం యాక్చువల్ గా మన మెమొరీని తక్కువ వాడుకొని అంత కంప్యూటర్ ని ఎక్కువ వాడుకుంటాం. మెమరీ తక్కువ వాడుకొని కంప్యూటర్ ఎక్కువ వాడుకుంటాం. అంతా మనం ఉన్న బ్రెయిన్ సరిగ్గా వాడుకోవట్లేదు అంటారే. కరెక్టే, కానీ టెక్నాలజీ మనల్ని ఇంకా లేజీ చేసేస్తుందండి. టెక్నాలజీ వల్ల మనిషి ఉన్నతంగా ఎదుగుతున్నాడా తగ్గుతున్నాడా అన్నది పెద్ద క్వశ్చన్ మార్క్ అయిపోయింది. అది జరుగుతుంది. ఆ క్వశ్చన్ అయితే నాకు కూడా వచ్చింది. బట్ రిలేషన్షిప్స్ దెబ్బతింటున్నాయి టెక్నాలజీ వల్ల. నేను కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో పనిచేసేటప్పుడు నాకు కూడా ఇలాంటి చాలా క్వశ్చన్స్ వచ్చేవి. ఇదా హెల్ప్ అవుతుందా లేదా, దాని గురించి నేను వెతికేవాడిని కూడా, ఆన్సర్స్ రీసెర్చ్ చేసేవాడిని. ఎలా మనం ఎథికల్ కోడ్, ఇప్పుడు మనం కార్లో వెళ్తుంటే 4 ఉంటున్నారు, 4 ఫోన్లలో బిజీ ఉంటున్నారు తప్ప ఎవరెవరితో మాట్లాడుకోవట్లేదు. హ్యూమన్ రిలేషన్షిప్ దెబ్బతింటున్నాయేమో, టెక్నాలజీ ఎక్కువైపోయి అనిపిస్తుంది. పర్సనల్ టచ్ పోతుందేమో మనిషికి అనిపిస్తుంది. మనం ఆర్టిఫిషియల్ మిషన్ లాగా తయారైపోతామేమో అనిపిస్తుంది. హృదయం పనిచేయదు. నేను కూడా ఒంటరి వాడిని అయినప్పుడు ఒకనొక టైంలో నేనేం చేశానంటే అన్నిటికీ మెషిన్లు పెట్టేసుకున్నాను. ఇల్లు ఊడ్చే మెషిన్ నీ దగ్గర, మీ ఇంట్లో ఒక మళ్ళా బట్టలకి ఎట్లా వాషింగ్ మిషన్, మళ్ళా గిన్నెలు తోమడానికి మిషన్ ఉందా మీ ఇంట్లో? గిన్నెలు తోమే మిషన్. సో అన్ని మిషన్లతో నేను సరౌండ్ చేసేసుకున్నాను. 6 నెలలు ఉండగలిగాను. తర్వాత విరక్తి వచ్చింది. కనీసం ఒక మిషన్ మాట్లాడవుగా, మాట్లాడే మిషన్ దానికి కూడా ఒకటి పెట్టుకున్నాను, గూగుల్ హోమ్ తెచ్చి పెట్టుకున్నాను మాట్లాడుకోవడానికి. అంటే అది మాట్లాడుతాను, జోక్ చెప్పమంటే జోక్ చెప్తాది,
కథ చెప్పండి కథ చెప్తుంది, పాటలు పాడమంటే పాటలు పాడుతుంది, ఏం చేయాలంటే చేస్తుంది. చాలా కష్టం ఇట్లుంటే. ఇంకేంటి అంటే ఏంటో చెప్పచ్చో లేదో కానీ ఇంకా ఒక లెవెల్కి ఆలోచించి పడుకోవడానికి కూడా ఒక మిషన్ ఉంది ఆల్రెడీ, జపనీస్ కనిపెట్టేశారు. ఇంకా దాన్ని కూడా తెచ్చుకుందాం అనే లెవెల్. దీనికి బ్యాలెన్స్ చేయాలంటే ఏంది పరిస్థితి, ఎట్లా బ్యాలెన్స్ అవుతుంది అంటారు? స్పిరిచువాలిటీ వల్లే బ్యాలెన్స్ అవుతుంది అంటారు. అవును, అంటే ఎప్పటికీ మన విజ్డమే అంతే, మన యొక్క సెల్ఫ్ విజ్డమే మనల్ని కాపాడుతుంది. నాశనం చేసేది మన మైండే, మన మైండే మనల్ని కాపాడేది కూడా. ఒకప్పుడు స్పిరిచువాలిటీ అనేది ప్రజల్లో అంత వ్యాస్ట్గా వెళ్ళాల, ఇప్పుడు టెక్నాలజీ వచ్చింది, టెక్నాలజీ వల్ల స్పిరిచువాలిటీ బాగా వెళ్తుందంట. చాలా బాగా వెళ్తుంది. స్పిరిచువాలిటీ ఈస్ నథింగ్ బట్ వాడు తెలుసుకునేలా చేయడం. వాడు ఏంటి, వాడి స్థితి ఏంటి. ఇప్పుడు మనం ఫిజిక్స్ చదివాము, కెమిస్ట్రీ చదివాము, ఆటమ్స్ గురించి చదువుతున్నాం, మ్యాగ్నెటిజం గురించి చదువుతున్నాము, మనల్ని మనం చదువుకోవట్లేదు. సో అది ఇంపార్టెంట్. సో అది వాడికి ఆ ఇంపార్టెన్స్ అనేది తెలియజెప్పాలా చిన్నప్పటి నుంచి. నీ గురించి నువ్వు తెలుసుకోవాలా, నీకేం కావాలో నువ్వు తెలుసుకోవాలా, నీ డిసిషన్స్ నువ్వు తీసుకోవాలా అనేది మనం చిన్నప్పటి నుంచి నేర్పించాలా. అండ్ ఈ సబ్జెక్ట్స్ పైన కూడా అవేర్నెస్ అనేది కల్పించడం, స్పిరిచువాలిటీని తీసుకెళ్ళడం. టెక్నాలజీ అనేది ఎప్పటికైనా కానీ మన విజ్డమ్ పైన ఆధారపడి ఉంటుంది. టెక్నాలజీస్ లైక్ ఇప్పుడు మన చేతిలో గొడ్డలి ఉంది, గొడ్డలి తల నరకడానికి వాడచ్చు, కొమ్మలు నరుక్కొని దాన్ని చక్కగా తీసుకోవడానికి వాడుకోవచ్చు. సో మనం ఎలా వాడుకుంటాం అనేది మన చేతిలో ఉంటుంది. కానీ సోర్స్ తెలుసుకోవాలి ప్రతి ఒక్కరు అంటారు. ఎస్, అంటే సెల్ఫ్ హీలింగ్. నాకు మొన్న అనిపించింది, ఒక కార్ నాది రిపేర్ వస్తే షెడ్కి తీసుకెళ్ళా, వెళ్తే ఏమన్నాడు, ఫ్యాన్ పోయింది లోపల, 60,000 కిలోమీటర్స్ తిరిగింది కదా, అప్పుడు వస్తుంది ఫ్యాన్ ప్రాబ్లం, 40,000 తర్వాత టైర్లు మార్చాలా చెప్తా అనిపించింది. మన ఏదైనా బాడీలో ప్రాబ్లం వస్తే అదే హీల్ చేసుకుంటుంది. ఒక కార్ అది హీల్ చేసుకోలేదు కదా దానికి. అది మన బాడీలో జ్వరం వస్తే అదే హీల్ చేసుకుంటుంది. కానీ ఒక కారు, ఒక ఇంజన్ అది హీల్ చేసుకోలేదు, మనిషి చేయాల్సిందే దాన్ని. అవును, నాకు అప్పుడు అనిపిస్తుంది అల్టిమేట్ పవర్ విజ్డమ్. నా వరకు అయితే నేను కనిపెడుతున్నాను ఎట్లా ఆటోమేటిక్గా కార్ తను హీల్ చేసుకోగలదు అని. అది మన కూడా ఒక సాఫ్ట్వేర్ తయారు చేశాను. అంటే ఒక యాక్సిడెంట్ జరగకోకుండా కార్ తాను ఎలా ఆపుకోగలదు. దీన్నే మనము ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఒక లెవెల్ ఉంటుంది అనమాట. ఆ లెవెల్లో తన గురించి సెల్ఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది స్పిరిచువాలిటీకి ఎట్లా ఉపయోగపడుతుంది ఆలోచించావా? యాక్చువల్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏమీ లేదు, మన లోపల ఇంటెలిజెన్స్ ఎలా పనిచేస్తుందో అలా మెషిన్ని కూడా పనిచేయడం. ఇప్పుడు నా లోపల ఎట్లా, ఇప్పుడు నా బ్రెయిన్ చెప్తుంది చేయలేపండి అని చెప్పి కమాండ్ ఇస్తుంది నా బ్రెయిన్ చెప్పగానే చేయలేస్తుంది కదా. లోపల జరిగే మెకానిజం ఏంటి, అది నేను ఎలా రెప్లికేట్ చేయగలను. ఇప్పుడు మనం ప్రపంచంలో అది చెప్పే టెక్నాలజీ అంతా నేచర్ నుంచి వచ్చింది. ఇప్పుడు విమానం ఎగురుతోంది, ఎక్కడి నుంచి వచ్చింది? ఇప్పుడు షిప్, అదంతా మనం నేచర్ నుంచే నేర్చుకున్నాం. అంతా మనం నేచర్ నుంచే నేర్చుకుంటున్నాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏం లేదు, న్యాచురల్ ఇంటెలిజెన్స్ ని వేరే దగ్గర ఉపయోగించడం, ఆ మెకానిజం ఏంటి అనేది అప్లై చేయడం. ఈవెన్ ఇప్పుడు సెల్ఫ్ కాన్షియస్ మెషిన్స్ వస్తున్నాయి. మనం ఎట్లా సెల్ఫ్ కాన్షియస్గా ఉండాలా అని చెప్పి అంటున్నాము, మెషిన్స్ కూడా సెల్ఫ్ కాన్షియస్గా ఉండాలా, మెషిన్స్ కూడా తాను బాగా తెలుసుకోవాలా, తనలో ఏమేమి పార్ట్స్ ఉన్నాయో తెలుసుకోవాలా, తనలో ఏ పార్ట్స్ రిపేర్ వస్తున్నా ఆటోమేటిక్గా దాని సిగ్నల్ పంపించాలా. ఇదంతా ట్రై చేస్తున్నాం, ఇంటెలిజెంట్ మెషిన్ తయారు చేస్తున్నాం, ఇంటెలిజెంట్ మెషిన్స్ తయారు చేస్తున్నాం. ఇది ప్రపంచం అభివృద్ధి చేయడానికి, నాశనం చేయడానికి? ప్రతి ఒక్కటి అభివృద్ధి. ఇప్పుడు నాశనము అభివృద్ధి అనేది మన పర్స్పెక్టివ్ అంతే. మనం అనుకుంటాం ఈరోజు నువ్వు చచ్చిపోవడం నాశనం అయిపోతున్నావు అనుకుంటాం, కానీ ఏమంటాం స్పిరిచువాలిటీలో ఆత్మ చావదు, తిరిగి పుడుతుంది. సో మన పర్స్పెక్టివ్ అంతే, మనం చూసే చూపే అంతే. కానీ మార్పు అనేది అభివృద్ధి. పత్రిజీ చెప్తాడు అసలు ప్రోగ్రెస్ అంటే ఏంటి అంటే చేంజ్ ఈజ్ ప్రోగ్రెస్. మార్పు అనేది అభివృద్ధి. మారితే మనం అభివృద్ధి చెందుతున్నట్టు, అలాగే ఉంటే అభివృద్ధి చెందట్లేదు అనమాట. సో ఐ వెల్కమ్ టెక్నాలజీ. నేను టెక్నాలజీ ఎంతూజియాస్ట్ని. అండ్ ఉన్నాయి ఛాలెంజెస్ ఉన్నాయి, లేదు అనట్లేదు, బట్ వీ విల్ ఫైండ్ సొల్యూషన్స్ కూడా ఉన్నాయి. ఛాలెంజెస్కి సొల్యూషన్స్ కూడా ఉన్నాయి. చాలా మంది చాలా పుస్తకాలు రాశారు దీనిపైన. నా దగ్గర చాలా పుస్తకాలు ఉన్నాయి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పైన.
సో చాలా మంది చాలా గొప్పగా అన్ని విషయాలు మీరు కూడా బుక్ రాసినట్టున్నారు కదా, దేని మీద? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని మన ఫ్యాక్టరీస్ లో ఈజీగా ఎలా అప్లై చేయొచ్చు బుక్ రాశారు. ఎందుకంటే చాలా మందికి అప్పట్లో స్పిరిచువల్ బుక్ కూడా రాసినట్టున్నారు కదా. మెడిటేషన్ పైన ఒక బుక్ రాశాను. మెడిటేషన్ అంటే ఏంటి, దాని లోపల అనుభవాలు ఏంటి, వీటి మీద కాన్సెప్చువల్ గా రాశాను. ఇంకోటి విక్టిమ్ టు విక్టర్ అని చెప్పి, అది నా ఒక సెల్ఫ్ రియలైజేషన్ జర్నీ అన్నమాట. నా లోపల నుంచి ఎంతో నాలెడ్జ్ వచ్చింది, నా ఒక లైఫ్ ఎక్స్పీరియన్సెస్ నుంచి, ఎస్పెషల్లీ రిలేషన్షిప్స్ నుంచి. సో నేను నేర్చుకున్న పాఠాలు, ఎలా ఒక మనిషి తను ఒక స్థితి నుంచి ఇంకొక స్థితికి, బాధితుడి స్థితి నుంచి సృష్టికర్త స్థితికి ఎలా వెళ్ళాలి అనే దాని గురించి ఒక మ్యాప్ లాగా పనిచేస్తుంది ఆ బుక్ కూడా. అది రాశాను. రైట్. అల్టిమేట్ గా ఇంకా మీ గోల్ ఏంటి, ఏం చేద్దామని? ప్రెసెంట్ గోల్ వచ్చి, నేను ఈ యొక్క నేర్చుకున్న ఈ సబ్జెక్ట్ ఏదైతే ఉందో స్పిరిచువాలిటీ, ఎందుకంటే నాకు ఇక్కడే నేను చాలా దెబ్బతిన్నాను సైకలాజికల్ గా. ఒకనొక టైంలో తీవ్రమైన డిప్రెషన్ కి గురయ్యాను. సో అది ఆ తీవ్రమైన డిప్రెషన్ నాకు తెలుస్తూ, అంటారు కదా, ఎవడైతే ఆకలిని చూసినాడో వాడే పక్కన వాడిని ఆకలిని అర్థం చేసుకోగలడు అని. డిప్రెషన్ నుంచి బయటకు వచ్చారా? సో ఆ డిప్రెషన్ నుంచి బయటకు రావడం ఎంత కష్టమో నాకు అర్థమైంది. అందుకనే నేను వాళ్ళకి ఒక వెలుగు కావాలనుకుంటున్నాను. అందుకనే నేను దీపికా పదుకొనే లాగా, దీపికా పదుకొనే తెలుసా? దీపికా పదుకొనే కూడా డిప్రెషన్ లో ఉండే, డిప్రెషన్ నుంచి బయటకు వచ్చింది. డిప్రెషన్ లో ఉన్న వాళ్ళందరి కోసం ఒక ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసి డిప్రెషన్ నుంచి అందరు ఎట్లా బయటికి రావాలని ట్రై చేస్తుంది దీపికా పదుకొనే. ఎందుకంటే అంత ఈజీ కాదు, తెలీదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను డిప్రెషన్ లో ఉన్నానని చెప్పి పక్కింటో నీకు తెలిసింది, దీపికా పదుకొనేకే తెలియలేదంట. ఈ రోజు మార్నింగే చూసా, డిస్నీలో ఐకాన్స్ అనే ఒక ప్రోగ్రామ్ ఉంటే మార్నింగ్ చూసా ఈ రోజు. దీని గురించి చాలా అవేర్నెస్ కావాలి. యాక్చువల్ గా సైకలాజికల్ ఇల్నెసెస్ గురించి మనం చాలా చిన్న చూపు చూస్తున్నాం, చాలా పెద్ద అవేర్నెస్ కావాలి. ఎందుకంటే ఎవడైతే కొంచెం సైకలాజికల్ గా ఇదే అయిపోయాడో వాడికే కాదు, వాడు చుట్టుపక్కల ఉండే వాళ్ళకి కూడా పెద్ద డేంజర్. కరెక్ట్. అందుకనే ఇప్పుడు మనం చూస్తున్న వైలెన్స్ కానీ, మనం చూస్తున్న క్రైమ్స్ కానీ, వీటన్నిటికీ కారణం ఏంటంటే మైండ్ లోపల ఉండే అశాంతే, మనసు లోపల ఉండే అశాంతే. సో మనం దీనిపైన ఎక్కువ అవేర్నెస్ తీసుకొస్తే గిన, ఎక్కువ మందికి తెలిస్తే గిన, ఓకే హెల్ప్ ఉంది, నాకు తెలియలేదు, దీన్ని ఎలా ఎవరు హెల్ప్ చేస్తారో తెలియలేదు, అలా హెల్ప్ ఉంది అని తెలిస్తే గిన బాగుంటుంది. అందుకని దీని పట్ల నేను అవేర్నెస్ తీసుకువెళ్ళాలి. నేను ఒక వెబ్సైట్ స్టార్ట్ చేశాను, అన్ని కోర్సెస్ అన్ని క్రియేట్ చేశాను. సో ఎవరికైతే డిప్రెషన్ ఉందో ఆ కోర్స్ చేస్తే వాళ్ళు బయటపడేదానికి మార్గం దొరుకుతుంది. సో ఇవన్నీ నేను నేర్చుకున్నవన్నీ పొందుపరుస్తున్నాను. మీరు సైకియాట్రిస్ట్ కానీ సైకాలజిస్ట్ కానీ కాదు కదా? చదవలేదు, బట్ రిగ్రెషన్ థెరపిస్ట్ ని సర్టిఫికేషన్స్ అన్ని ఉన్నాయి. ఇన్నర్ చైల్డ్ కి కానీ, ఫ్యామిలీ కాన్స్టలేషన్స్ కి కానీ, ఇంకా నేర్చుకుంటూ ఉంటాను. నాకు ఈ సబ్జెక్ట్ చాలా ఇష్టం. సో నేర్చుకుంటున్నాను, దాని గురించి వర్క్ షాప్స్ చేస్తున్నాను. టెక్నాలజీ హెడ్, నా మైండ్ అంతా టెక్నాలజీ అర్థం చేసుకోగలుగుతుంది, కానీ ప్యాషన్ వచ్చి నాకు జనాలకి ఇది అంతా ఇవ్వడము. ఒక మనిషి వాడి బాధ నుంచి బయటపడ్డాడంటే ఆ వచ్చే ఆనందం నాకు ₹1,00,00,000 సంపాదించిన రాదు. సో అక్కడ ఆ కిక్కే వేరబ్బా అంటారు కదా, అట్లా కిక్ వేరే అన్నమాట. థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రవణ్ మహేష్ గారు. మీరు చక్కగా ఎంతో మందికి ఆదర్శంతో అవ్వాలని, టెక్నాలజీలో కూడా నేచర్ని కాపాడుతూ అందరికీ ఉపయోగపడేలా మీరు టెక్నాలజీని డెవలప్ చేయాలని, అలాగే విలువలతో కూడిన అందరికీ, యూత్ అందరికీ మీరు ఒక ఆదర్శవంతం అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మళ్ళీ వచ్చే వారం సోల్ టాక్ షోలో మళ్ళీ సరికొత్త అతిథితో, మళ్ళీ సరికొత్త యోగితో, జ్ఞానితో మళ్ళీ వచ్చే ఆదివారం సోల్ టాక్ షోలో మళ్ళీ కలుసుకుందాం. మీ తరపున, నా తరపున మన స్టూడియోకి వచ్చి ఇంత సమయం వెచ్చించి ఎంతో అద్భుతమైన తన జీవిత సారాన్ని అందించిన శ్రవణ్ గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రవణ్. థ్యాంక్ యూ నవకాంత్ గారు, అండ్ థ్యాంక్ యూ PMC తెలుగు టీం. ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు.